నడు 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 ముందుకు. హాయ్ హలో నమస్తే, నేను సిద్ధగోని సుదర్శన్. తీర్మాన్ మండల మిత్రుడు క్యూరోస్ ప్రేక్షకులకి, తీర్మాన్ మండల అబ్బాయిలకి వెల్కమ్. ఇక 7200 ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. మరి రెండు నిమిషాల్లో మల్లన్న జైన్ అవుతున్నాడు, మరి జైలులో ఉన్నాడు. మొత్తం మీద రాష్ట్రంలో తడిసిన ఓట్లు కొంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి తడవకుండా చూడాల్సిన అవసరం లేదా? నెల రోజులైతుంది, కనీసం ఆ ఐకేపీ సెంటర్లు చాలా చోట్ల ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయిన చోట కనీసం కొనుగోలు ప్రారంభించలేదు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. అంటే మొత్తం మీద వడ్లన్నీ కొట్టుకుపోతా ఉన్నాయి. 6 నెలలు కష్టపడి మొత్తం రైతు తీసుకొచ్చి అక్కడ పోసినటువంటి వడ్లని అరే కొనుక్కోరా నాయన, అక్కడ కేంద్ర ప్రభుత్వం కొంటా అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకొస్తారో తీసుకురా నాయన అని కొంటా అని చెప్పింది. అది తీసుకోకుండా ఇక్కడ మొత్తం డ్రామాలు ఆడుతూ రైతుల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. అంటే రైతులని హరిగోస పెడతా ఉన్నారు, తర్వాత వాళ్ళ కన్నీళ్లతోటి ఆడుకుంటా ఉన్నారు. ఇది అంటే రైతు బంధు పేరుతోటి అది ఒక్కటి ఇచ్చేస్తే సరిపోతుంది. మొత్తం మీద ఒడ్లు కొనకుండా లక్షల రూపాయల నష్టం వస్తే ఎవడు భరించాలి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. మేము తడిసిన ఓట్లు కొంటాం, మొలకలేలినే కొంటాం, మొలకలేలిన తర్వాత అది ఎండ పోస్తే అలకగా అయిపోతాయి. అంటే ఆ బరువు రాదు, తూకం రాదు, సగం కూడా రాదు. ఇట్లా నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఓడి భరించాలి. దానికి సంబంధించి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదా? వరదలు వస్తే పరిహారం చెల్లించం మనం, పంట నష్టపోతే పరిహారం చెల్లించం మనం. రైతుల రుణమాఫీ అన్నావు, 1,00,000 రూపాయల రుణమాఫీ ఏమైంది, ఎక్కడ పోయింది? ఇక లిక్కర్ రేట్లు పెంచడం కాడు కథ అంతా కూడా. మొత్తం మీద మద్యం అమ్మకాల ద్వారా, మందు అమ్మకాల ద్వారా మొత్తం మీద ఆదాయం తీసుకురావాలి, తర్వాత మొత్తం దీంతో నడిపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది అని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ఇదంతా కూడా మంచిది కాదు. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే వెలుగు దినపత్రిక, ఎందూరు బిడ్డ బంగారు కొండ, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈ ఘనత సాధించిన తెలంగాణ బాక్సర్ గా రికార్డు అంటూ ఎంఐ ఇందూరు అంటే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఈమె ఏవి కాలేజ్, ఆంధ్ర విద్యాలయ ఏవి కాలేజ్ ఉంది కదా ఇక్కడ గగన్ మహల్ లో, హైదరాబాద్ లో ఉన్నటువంటి గగన్ మహల్ లో డిగ్రీ కంప్లీట్ చేసేసింది. చాలా కష్టపడి, వాళ్ళ నాన్న కూడా చాలా కష్టపడి ఈమె కోచ్ గా, అంటే ఫస్ట్ ఆమె కోచ్ గా వ్యవహరించిండు, తర్వాత ముందుకు తీసుకెళ్ళిండు. ఇప్పటికి కూడా వాళ్ళు పాపం వీళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా ఒక రెంట్ కిరాయి ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆర్థిక పరిస్థితి అట్లా ఉన్నా గానీ ముందుకెళ్ళింది, కష్టపడ్డది, పాపం సాధించింది, భారతదేశానికి ఒక గొప్ప దాన్ని అందించింది. ఇండియా యువ బాక్సర్ తెలంగాణ ఆడబిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. తన పంచ్ పవర్ తో ప్రపంచ వేదికపై మన తిరంగాను రెపరెపలాడించింది. అసమాన ప్రతిభతో విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించింది. ఇస్తాంబుల్ వేదికగా గురువారం జరిగిన 52 కేజీల కేటగిరీ ఫైనల్లో నిఖత్ 5-0తో థాయిలాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్ ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన బౌట్ లో ప్రతి రౌండ్ లో తన పంచుతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. తెలంగాణ నుంచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన తొలి క్రీడాకారిణిగా, ఇండియా నుంచి ఘనత సాధించిన 5వ బాక్సర్ గా చరిత్రకెక్కింది. లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన బాక్సర్లు మేరీ కోమ్, సరితాదేవి తదితరుల సరసన చేరింది. ఇందూరు గడ్డపై సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టి భాగ్యనగరంలో బాక్సర్ గా ఎదిగిన నిఖత్ తెలంగాణ బంగారు కొండ. 25 ఏళ్లకే బాక్సింగ్ ప్రపంచాన్ని గెలిచిన సిసలైన విశ్వవిజేత అంటూ వాక్యం చూసుకోవచ్చు. నిజంగా కూడా చాలా కష్టపడ్డది ఆ అమ్మాయి. అంటే నేను ఏవి కాలేజీలో పీజీ చేసినప్పుడు ఆమె డిగ్రీ చదువుతా ఉంది ఇక్కడ హైదరాబాద్. చాలా కష్టపడ్డది అన్నిట్లలో, స్పోర్ట్స్ లో కూడా ఆమె ఫస్ట్ వచ్చేది అక్కడ. ఇక ఇవాళ ఢిల్లీకి సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటన. 22న చండీగఢ్, 26న బెంగళూరు, 27న రాలేగావ్ స్థితిలో టూర్, 29 లేదా 30న బెంగాల్, బీహార్ లోను పర్యటన. ఆర్మీ అమరుడు, ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరామర్శ అంటూ మొత్తం మీద దేశం తిరుగుతుంది పోతుంది కాక. మరి ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మహత్యల సంగతి ఏంది, రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ఏంది, ఇక్కడ మొత్తం మీద ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతా ఉన్నాం, కనీసం జీతాలు టైంకి ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. తర్వాత ఇక్కడ అంటే రైతులకు గానీ, తర్వాత యువతకు గానీ, ఈ నిరుద్యోగ యువతకు మరి అక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తాను, దానికి సంగతి ఏమైంది? తర్వాత ఇక్కడ దళితులకు 3 ఎకరాలని చెప్పేసినావు, తర్వాత దళితుల భూముల్ని గుంజుకొని
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని గురించి ఏమంటావు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. వీటన్నిటిని గురించి కూడా సమాధానం, కొన్ని వందల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరము కాకకున్నది. కానీ దేశం తిరగమని పోతాడంట కాకుండా ఏం తిరుగుతాడు? జిఎస్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చు. కౌన్సిల్ రికమెండేషన్స్ నిర్బంధం కాదు. ముద్రణ రవాణా ఛార్జీలపై పన్ను కుదరదు. సుప్రీంకోర్టు. గుజరాత్ హైకోర్టు తీర్పుకే సమర్థన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ చట్టాలు చేయడానికి సమానమైన అధికారాలు ఉంటాయనే తాజా సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వాటిపై నిర్బంధమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలు తలెత్తేందుకు ఆస్కారం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ జీఎస్టీకి సంబంధించి అన్న వచ్చేసి ఇది పరిస్థితి. మొత్తం మీద ఇట్లా జీఎస్టీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇట్లా చట్టం చేయొచ్చు అనేటువంటి ఒక దీంతో కొంచెం చిక్కులే వచ్చి పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్లు అంటున్నటువంటి పరిస్థితి. ఇక కిలో చికెన్ 300 రూపాయలు, రైతులకు దక్కేది మాత్రం ₹4.50. కార్పొరేట్ల గుప్పిట్లో పౌల్ట్రీ రంగం. కోళ్లను పెంచిన వాళ్లకు కూలీ కూడా పడతలేదు. ఇంటిగ్రేటెడ్ విధానంలో మార్కెట్ ను శాసిస్తున్న కార్పొరేట్ కంపెనీలు గొడ్డు చాకిరీ చేసిన గ్రోయింగ్ ఛార్జీలు పెంచట్లే. కంపెనీల ఆగడాలను అడ్డుకోని సర్కార్. ఒకప్పుడు సొంతంగా కోళ్ల ఫారాలను పెట్టుకుని మార్కెటింగ్ చేసుకున్న రైతులు కార్పొరేట్ కంపెనీల ఆగడాల వల్ల ఇప్పుడు కోళ్లను పెంచితే అమ్మలేని పరిస్థితికి చేరుకున్నారు. హేచరీల నుంచి పిల్లలను, దానా కంపెనీల నుంచి ఫీడ్ ను కార్పొరేట్ కంపెనీలు తెచ్చిస్తే రైతులు కేవలం కోళ్లను పెంచి ఇచ్చే కూలీలుగా మారిపోయారు. చాకరీ చేసేది రైతులైతే లాభాన్ని కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. కంపెనీల ఆగడాలకు ప్రభుత్వం ముక్కుతాడు వేయకపోవడంతో రైతులకు కనీసం కూలి పైసలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఏటా వందలాది రైతులు ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఇండస్ట్రీని వదిలిపెడుతుండగా ఇది తప్ప వేరే పని తెలియని వాళ్ళు గ్రోయింగ్ ఛార్జీలు పెంచాలంటూ వేడుకుంటున్నారు. ఇది పరిస్థితి. 300 రూపాయలు పెట్టి కొంటున్నాం మనము కోడి, అంటే చికెన్ మనం 300 రూపాయలు పెట్టి కొంటున్నాం, రైతుకి ఎంతో లాభం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కానీ పరిస్థితి ఇట్లా ఉందంట. ఇక పూర్తిగా కమ్మేసిన కార్పొరేట్లు. రాష్ట్రంలో సుమారు 30,000కు పైగా బాయిలర్ కోళ్ల ఫామ్లు ఉండగా 2.5 కోట్లకు పైగా కోళ్ల పెంపకం జరుగుతున్నది. ఈ కోళ్ల ఫారాలపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. గతంలో రైతులే స్వయంగా కోడి పిల్లలను, దానా మందులను కొని కోళ్లను పెంచి మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులకు అమ్ముకునేవాళ్ళు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించి ఇంటిగ్రేటెడ్ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో కోడి పిల్లలను, దానాను, మందులను కార్పొరేట్ కంపెనీలే సప్లై చేసి పెంపకానికి రైతులకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి మార్క్ఫెడ్ ద్వారా వచ్చేటువంటి మక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మక్కల కుంభకోణంలో కూడా ఎర్రబల్లి దయాకర్ రావు సంబంధించిన బంధువులు, అలాగే ఇప్పుడున్నటువంటి చెవెళ్ళ ఎంపీ కానీ, ఆ తర్వాత ఈటల రాజేందర్ కానీ, చాలామంది ఈ కార్పొరేట్లు ఎవరైతే ఉన్నాయో కోడి పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో సబ్సిడీలని కార్పొరేట్లకు దక్కుతాయి. కేవలం కిలోకు ₹2 రైతులకు దక్కుతూ ఉంటాయి. సుమారు 10,000 కోడి పిల్లలు పెంచే కోళ్ల ఫామ్లో 42 రోజుల పాటు ఉండే ఒక బ్యాచ్పై రైతుకు 10,000కు మించి మిగలడం లేదు. అదే 5,000 లోపు కోళ్లను పెంచే చిన్న రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కానీ కంపెనీలు మాత్రం పెరిగిన ధరలతో సంబంధం లేకుండా సుమారు 10,000 కోళ్లను పెంచే ఒక్కొక్క కోళ్ల ఫారం నుంచి 6 లక్షల నుంచి 9 లక్షల వరకు మిగిల్చుకుంటున్నాయి. ఈ లెక్కన ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు సినిమా టాకీస్ల లెక్క అయిపోయింది అన్నట్టు. సినిమా టాకీస్లు ఎట్లయితే 4 కుటుంబాల చేతుల్లో ఉంటాయో సేమ్ ఈ పౌల్ట్రీ కంపెనీ కూడా వీళ్ళ చేతుల్లో కొన్ని వచ్చిపోయింది. మార్కెట్లో కిలో చికెన్ రేటు 300 దాటింది. లైవ్ బర్డ్ అయితే కిలో 162 పలుకుతున్నది. కానీ కోడిని పెంచిన రైతుకు కిలోకు దక్కుతున్నది ₹4.50. అవి గ్రోయింగ్ ఛార్జీలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను కొన్ని కార్పొరేట్ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకొని పౌల్ట్రీ రైతులను కూలీలుగా మార్చేశాయి. గడిచిన 10-12 ఏళ్లలో రకరకాల పేర్లతో పుట్టుకొచ్చిన పలు కార్పొరేట్ కంపెనీలు హెచరీస్ను, ఫీడ్ కంపెనీలను కలుపుకొని హోల్సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ విధానంతో పౌల్ట్రీ రైతుల బతుకులను ఆగం చేస్తున్నాయంటూ ఒక వార్తను చూడొచ్చు. కిలో చికెన్ 300 దాటింది, రైతుకు దక్కేది 4.50. కేవలం వరి రైతులు కూడా ఎట్లా పరిస్థితి ఉంటుందో, వరి పండించేటువంటి రైతుల, ధాన్యం పండించే రైతుల పరిస్థితి, వాడు ధర నిర్ణయించే పరిస్థితి ఉండదు. అడ్డికి పావుసేరు అమ్ముకోవాలి. ఇగో ఈ పరిస్థితే పౌల్ట్రీ రంగానికి కూడా తీసుకొచ్చారు. కరెంటు పెట్టాలి, దానా వేయాలి, తర్వాత మొత్తం దాని కూలని చూసుకోవాలి, నీళ్లు పెట్టాలి, ప్రతి ఒక్కటి ఇవ్వాలి. వాళ్ళకి ₹4.50 అంట. ఇగో ఇది వాళ్ళ కష్టం చూడు. 5,000 కోళ్లను పెంచి ఇచ్చిన రూపాయి ఇయ్యలే.
మా కోళ్ల ఫారంలో ఓ కార్పొరేట్ కంపెనీకి చెందిన 5,000 కోడి పిల్లలను 42 రోజుల పాటు పెంచి ఇచ్చిన ఆ కంపెనీ మొత్తం కోళ్లను అమ్ముకొని మాకు ₹1 కూడా ఇవ్వలేదు. లేబర్ ఛార్జీలు, ఉలక, కరెంటు బిల్లు తదితర ఖర్చుల రూపంలో నాకు ఉల్టా 60,000 నష్టం వచ్చింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని మొత్తం డబ్బులను ఇవ్వకుండా కంపెనీ వాళ్ళు నాకు మొండి చేయి చూపించారు. వజీర్ రాజు ఇంటిగ్రేటెడ్ బాయిలర్ కోళ్ల ఫారం రైతు, సాయంపేట, హన్మకొండ జిల్లా అంటూ పౌల్ట్రీ రైతులకు కూడా ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కార్పొరేట్లకు పోతున్నాయి, రైతులకు మాత్రం బొచ్చి చేతికి వస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక నెక్స్ట్, జిఎస్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చు, కౌన్సిల్ రికమెండేషన్స్ నిర్బంధం కాదు, సముద్ర రవాణా ఛార్జీలపై పన్ను కుదరదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గుజరాత్ హైకోర్టు తీర్పునకే సమర్థన అంటూ గుజరాత్ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని సమర్థించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటన, తెలంగాణలో మాత్రం తిరగడుగా, ఏడ చేయమన్నా చేస్తాడు పర్యటన. సమస్యలున్న కాడ తిరగడు. 22న చండీగఢ్, 26న పశ్చిమ బెంగాల్, 27న రాలేగావ్ సిద్దికిలో టూరు, అట్లే ఓ బంగాళాఖాతంలో ఒడిచిపోతుంది. 29 లేదా 30న బెంగాల్, బీహార్లోనూ పర్యటన. ఆర్మీ అమరుల ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరామర్శ అంటూ ఒక వార్త. ఈ కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీయబోయినట్టు ఈడున్నటువంటి రైతులను ఆదుకునే సోయి లేదు. ఈడున్నటువంటి పంట నష్టపోయినటువంటి ఈదుర్గాలులకు, వానలకు నష్టపోయి ఆగమైన రైతులను ఆదుకునే సోయి లేదు. చనిపోయిన రైతు కుటుంబాలను తొంగి చూసిన పాపాన బోడు ఇక అక్కడ పోయి చేస్తాడట ఈయన ఉద్యమం. బీజేపీలో ఆగిన చేరికలు, నడ్డా, అమిత్ షా సభల్లో జాయినింగ్స్ లేకపోవడంపై హైకమాండ్ ఆరా, సీనియర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అని ఢిల్లీకి ఫిర్యాదులు. ముందు బీజేపీలో చేరాలనుకున్న ఓదేలు ఆయన కాంగ్రెస్లో చేరడంపై రాష్ట్ర నాయకత్వం అలర్ట్ అయిందంట. ఇప్పుడు అలర్ట్ అయితే లాభం ఏముంది? అంత అయిపోయినాక అలర్ట్ అయితే లాభం ఏముంది? ఎందుకు చేరతలేరో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇందులో ఒకటి కేసీఆర్ బ్యాచ్ తయారైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బాల్క సుమన్ అరాచకాలతోనే టీఆర్ఎస్ను వీడిన, వేధింపులపై కేటీఆర్కు ఫిర్యాదు చేసినా స్పందించలే నల్లాల ఓదేలు. నా భార్యకు జడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చినా ఏ పని చేయనీయలే, మా ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంటిపై పోలీసుల నిఘా పెట్టారు, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు గురువారం ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఓదేలు కుటుంబ సభ్యులంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ నల్లాల ఓదేలు 2014లో మొన్న ఇప్పుడు బాల్క సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు ఈయన పెద్దపల్లి ఎంపీగా బాల్క సుమన్ ఉండే. కానీ బాల్క సుమన్ ఏదైతే చెన్నూరుకు వచ్చిండో, చెన్నూరుకు వస్తే నల్లాల ఓదేలు టికెట్ కట్ చేసిరు, సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్ చేసిరు. కట్ చేయడంతో పాటు బాల్క సుమన్ పైన పోటీ చేసినటువంటి ఎవరైతే వెంకటేష్ నేత కానీ ఉన్నాడో ఆయనని ఎంపీ టికెట్ ఇప్పించారు అప్పట్లో. అంటే వీళ్ళకు అడ్డు లేకుండా వీళ్ళకి రాజకీయంగా ఏది సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, ఆ తర్వాత గజ్వేల్ కానీ, ఆ తర్వాత ఈ కేటీ రామారావు అనుచరుల బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆడ విపక్షాలు లేకుండా వాళ్ళ నయానో భయానో మభ్యపెట్టారు ముందుగాల. ఆ తర్వాత వీలు కాకపోవడంతో ఇట్లా చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఇప్పుడే జాగ్రత్త పడండి, లేకపోతే మోసం అవుతుంది. ఇదంతా ఒక ముఠా జరుగుతూ ఉంది. ఇక లిక్కర్ రేట్ల పెంపుతో నెలకు మరో 500 కోట్లు. ఇప్పటికే 2,500 కోట్ల ఆమ్దాని మరింత రాబట్టేందుకు 25% ధరలు పెంచిన సర్కార్. బ్రాండ్ను బట్టి ఫుల్ బాటిల్పై 8 నుంచి 380 దాకా బాదుడు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 4వసారి ధరల పెంపు. ఈ ఆర్థిక సంవత్సరంలో 38,000 కోట్ల ఆదాయం టార్గెట్. తాగుడు కంట్రోల్ చేసేందుకే రేట్లు పెంచామంటున్న ఆబ్కారీ శాఖ. సిగ్గుండాలి చెప్తానికి. ఇంకా తాగుడు కంట్రోల్ చేసేందుకు ఎవడన్నా షట్టర్లు మూసేయాలి కానీ షట్టర్లు తెలుస్తాడువా? తాగుడు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? 10 గంటలకు తెరిచేటువంటి వైన్స్లు 12 గంటలకు తెరిచే ప్రయత్నం చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? పొద్దుగాల 8 గంటలకు తెరుచుకొని రాత్రి 12 గంటల దాకా ఓపెన్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఈ తాగుడు కంట్రోల్ కార్యక్రమమేనా ఇది? లిక్కర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆమ్దాని సమకూరుతున్నది. ఇప్పటికే నెలకు 2,500 కోట్ల ఆదాయం వస్తుండగా గురువారం ప్రభుత్వం 20 నుంచి 25% పెంచేసింది. ఈ పెంపుతో అదనంగా నెలకు 500 కోట్ల రాబడి ప్రభుత్వానికి రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 38,000 కోట్ల ఆమ్దానిని లిక్కర్ ద్వారా రాబట్టుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు లిక్కర్ రేట్లు 4 సార్లు పెరిగాయి. 2014తో పోలిస్తే మొత్తంగా 85% వరకు మద్యం ధరలు పెరగగా సర్కార్కు 3 ఆదాయం పెరిగింది. ఎక్సైజ్ శాఖ మాత్రం తాగుడు కంట్రోల్ చేసేందుకే రేట్లను పెంచినట్టు చెప్తున్నది. అయితే అప్పులు పుట్టకపోవడంతో ప్రభుత్వం లిక్కర్ రేట్లు పెంచి ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. 25% వరకు లిక్కర్ రేట్లు పెంచి రాష్ట్రంలో లిక్కర్ రేట్లను 20 నుంచి 25% వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 10 రూపాయలు. లిక్కర్లో బ్రాండ్లు
ఎంఎల్ను బట్టి రేట్లు పెంచింది. 200 రూపాయలలోపు ఎంఆర్పి ఉన్న బ్రాండ్లపై క్వార్టర్ అంటే 180 రూపాయలే 180 ఎంఎల్కు 20, హాఫ్ అయితే 40 లెక్కన రేట్లు పెరిగాయి. 200 కంటే ఎక్కువ ఎంఆర్పి ఉన్న లిక్కర్ బ్రాండ్లపై క్వార్టర్కు 40, హాఫ్కు 80, ఫుల్ బాటిల్కు 160 చొప్పున పెరిగాయంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ప్రజలారా మీరు చూడాల్సినటువంటి వార్త ఒకటి మీకు చూపిస్తా. ఇప్పుడు ఎంత దొంగ సర్కార్ అంటే ఇది. రైతు సోదరులారా మీరు ముఖ్యంగా చూడాలి, ఎందుకంటే ఇందులో మీ అంశం ఉన్నది. ఇప్పుడు మీకు రైతు బంధు కావాలి కదా, ఈ రైతు బంధు కావాలి కాబట్టి ఈ డ్రామా రైతు బంధు పైసలు మళ్ళీ రైతుల దగ్గరనే వసూలు చేసేటువంటి కార్యక్రమం అన్నట్టు. ఒక్క లిక్కర్ సీసా ఎంతకు తయారవుతుందో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక బీర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది, ఒక క్వార్టర్ మద్యం ఎంతకు తయారవుతుంది అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏ రకంగా సంపాదిస్తున్నాడు, జనం పొట్టలు కొట్టి జనం దగ్గర జనం కొంపలాడి ఎట్లా సంపాదిస్తున్నాడు అనేది, ఎంతకు అమ్ముతున్నారు అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. నేను గతంలోనే చెప్పిన ఈ అంశానికి సంబంధించినటువంటిది వాళ్ళొక అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం, ఒక భయంకరమైన నిజాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మిత్రులారా. అదేంటంటే తెలంగాణలో ప్రభుత్వం తాగుబోతుకు రుణపడి ఉందా, లేకపోతే తాగుబోతే ప్రభుత్వానికి రుణపడి ఉన్నాడా? అసలు తాగుబోతుకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? అసలు అమరవీరుడు అంటే తాగుబోతా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నవాడా? ఈ అంశాలు మీతో చర్చించాలనుకుంటున్నాం మిత్రులారా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. మీతో పాటు మీ మిత్రులకు కూడా ఈ రైట్. ఈ లింకుని ఇక్కడ చూడొచ్చు. కేవలం 15 రూపాయలకు మాత్రమే క్వార్టర్ సీసా తయారవుతుంది. కానీ కేసీఆర్ దాన్ని మీకు ఎంతకు అమ్ముతున్నాడంటే 200 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అంటే ఒక్క క్వార్టర్ సీసా మీద ఇగో ఇక్కడ లింకు పెట్టిన, ఈ లింకులో చూడండి ఎంతకు ఒక బీర్ సీస్ ఎంతకు తయారవుతుంది, ఓ క్వార్టర్ సీస్ ఎంతకు తయారవుతుంది అనేది ఈ లింకులో మీరు చూడొచ్చు. ఎస్, నిన్న చెప్పిన అన్న, నిన్న మాకు ఫ్లాష్ చెప్తా అన్నావు అంటే చెప్తా. శనార్థి తెలంగాణలో ఆ వార్త ప్రచురించడం జరిగింది, అక్కడికి వచ్చి చెప్తాను మీకు ఖచ్చితంగా. లిక్కర్ ఎంతకు తయారవుతుంది అనేది. అయితే రైతు సోదరులారా, మీకు రైతు బంధు పైసలు ఇవ్వాలి. రైతు బంధు పైసలు ఇవ్వాలంటే ఎక్కడున్నాయి, లేవు కదా. మరి ఏం చేయాలి? మీ పైకమే మళ్ళీ తీసుకొని మీకు ఇవ్వాలి. ఇది కార్యక్రమం. ఇప్పుడు ఒక చీప్ లిక్కర్ తీసుకుందాం. ఒక చీప్ లిక్కర్ ఎంత ఉంటుందన్న? 200 రూపాయలు ఉంటుందా? 200 రూపాయలు అనుకుందాం. 200 రూపాయలు ఒక చీప్ లిక్కర్. రైతు సోదరులారా మీరు బాగినాలి. ఇది ఇగో 200 రూపాయలు ఒక చీప్ లిక్కర్ ఉంటుంది అనుకో. రైతులు కాయా కష్టం చేసి వచ్చినటువంటి రైతులు రోజుకొక క్వార్టర్ తాగుతారు. రోజుకో క్వార్టర్, లేదంటే ఒక క్వార్టర్ 2 రోజులు తాగుతారు. రోజుకో క్వార్టర్ పెట్టుకున్నా ఎంత అవుతుంది? 6,000 రూపాయలు. నెలకు 6,000 రూపాయలు. నెలకు 6,000 రూపాయలు ఇంటూ 6,000, 6 నెలలు, 6 36,000 రూపాయలు. 36,000 రూపాయలు నువ్వు ఖాళీ తాగుడు మీద ఖర్చు పెడతా ఉన్నావు. ఇండ్లకైనా 5,000 రూపాయలు తీసుకొచ్చి కేసీఆర్ నీకు ఇచ్చి దేవుడు అవుతుండు. ఏది? రైతు బంధు. ఇంకా కేసీఆర్కు 31,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టినవి నువ్వు. ఇంకా అది అలాగా. రైతు సోదరులారా మీకు అర్థమవుతుందో లేదో చూడాలి. మీ కొంపలాడిసే మీకు పెడతా ఉన్నాడు. మీరే ఇంకెక్కువ ఇస్తా ఉన్నారు కేసీఆర్కు. కరెంటు బిల్లులు పెరిగే తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంటే ఇప్పుడు ఖాళీ సీసాల మీద, కరెంటు బిల్లుల మీద రేపో మాపో మళ్ళా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాడు. ఇక ఆర్టీసీ బస్ కిరాయిలు ఎట్లాగో పెంచేసిండు. మరి విద్యుత్ ఛార్జీల పెంపు మొన్న పెంచారు కదా. హిడెన్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని పెంచారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల బిల్లులో విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎక్కడన్నా ఉందా? ఇది చెప్పు. అది కూడా నమస్తే తెలంగాణలో పెద్దగా రాయాలి కదా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ విద్యుత్ సంస్కరణల చట్టం ఆధారంగానే మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని రాయి చూద్దాం ఒకసారి. రాష్ట్రం పని అయిపోయిందన్న, రాష్ట్రం క్లోజ్ అయిపోయింది, రాష్ట్రం దుకాణం బంద్ అయిపోయింది.
సర్వనాశనం చేసి పెట్టండి కేసీఆర్ రాష్ట్రాన్ని. ఇప్పటికి కూడా మనం మేల్కోకపోతే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కేవలం తాగుడు మీద నిజంగా మద్యాన్ని కంట్రోల్ చేసినామని చెప్పి తాగుడు కంట్రోల్ చేసేందుకే రేట్లు పెంచినాం. తాగుడు కంట్రోల్ చేయడం అంటే ఏందన్నట్టు? ఏంది? వైన్ షాపులు తగ్గించుకుంటూ రావాలి. టైము 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటలకు 10 గంటల దాకా ఉంటుంది కదా, 4 గంటలే ఓపెన్ చేయాలి. కానీ నువ్వేం చేస్తావు? 10 గంటలు ఉన్నదాన్ని 12 గంటల దాకా, పొద్దుగాల 10 గంటలకు ఓపెన్ చేయాల్సిన దాన్ని 8 గంటలకే ఓపెన్ చేయి. ఇది మద్యం కంట్రోల్కేనా ఇది? రైట్, ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా. ఇప్పుడు ఆబ్కారీ శాఖ వాళ్ళు దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి ముచ్చటకి ఇక్కడ పొంతన కూడా ఉండదు. ఇగో తాగుడు కంట్రోల్ చేసేందుకే ధరల పెంపు అని చెప్పి ఆబ్కారీ శాఖ చెప్తుంటే పచ్చి అబద్ధం అని చెప్పి నేను అంటా ఉన్నా. మరి మీరేమంటారో మీరు కూడా ఓటింగ్లో పాల్గొని చెప్పండి. ఇగో తాగుడు కంట్రోల్ చేసి ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఇంట్లో ఏమైనా గిన్నెలు బొన్నెలు ఉంటే కూడా ఎత్తుకొచ్చుకొని తాగుతాడు. సరే ఇప్పుడు అట్లా ఇంకెక్కువ. రైతు సోదరులారా, నీ ముక్కు విండే రాత్రి ఒకటి వచ్చింది. దయచేసి ఇది పెద్దలు మాత్రమే చూడాలి. ఎందుకు పెద్దలు మాత్రం ఉందా? పెద్దలు మాత్రమే చూడాలి. దయచేసి చిన్నపిల్లలు ఉంటే కొద్దిసేపు చూడొద్దు. కొద్దిసేపు మెల్లగా నాన్న. ఇగో ఈ రైతులను పరామర్శించాడట సారు. ఆయన మద్యం రేట్లు పెంచినటువంటి మద్యం రేట్లు పెంచితే మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ అక్రమాలు, కబ్జాలు, లంచాలు తిని 2 లక్షల కోట్లు దోచిందే చాలక మేము తాగే క్వార్టర్ మందు రేటు కూడా పెంచి మా కడుపులు మన్ను పోసినావు కేసీఆర్ అంటూ వృద్ధుడు ఆవేదనతో వికారాబాద్ చౌరస్తాలో వినూత్నంగా ఆవేదనతో కూడిన నిరసన తెలిపాడు. గురువారం రాత్రి సమయం 8 గంటలకు వికారాబాద్ పట్టణంలో పంచార్ షాప్ నడుపుతూ జీవనం సాగించే కృష్ణ అనే వృద్ధుడు నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు చివరకు మద్యం ధరలు పెంచడంతో తీవ్ర ఆవేదనకు గురైన కృష్ణ తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక చౌరస్తాలో నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని పొట్టు తిట్టింది. గీనకు సమాధానం చెప్పురు మీ ఆబ్కారీ శాఖలుగా. కృష్ణన్న, క్వార్టర్ సీసా తయారయ్యేది 15 రూపాయలకే, నీకు 200 రూపాయలు, నీకు 190కి అమ్ముతా ఉన్నాడంటే 175 రూపాయలు కేసీఆర్ జేబులోకి పోతున్నాయి. 175 రూపాయలు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 35,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు ఖాళీ తాగుడు మీదనే. ఇక కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు? రైతులకు ఈ 8 ఏళ్లలో రైతులకట 50,000 కోట్లు, 50,000 కోట్లు రైతులకు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాడు. కానీ ఈ పేదోళ్ళ దగ్గర వసూలు చేసింది ఏడాదికి 35,000 కోట్లు ఇంటూ 8. చూసుకో. ఇక రైతులకు నువ్వు ఖర్చు పెట్టినావా, రైతులు నీకు ఖర్చు పెట్టిరా? ఈ లెక్క తేలాలి కదా. సో అందులో ఉన్నటువంటి బూతులు వేయాలనేది మా ఉద్దేశం కాదు. ఆవేదనను చూపించే ప్రయత్నం చేసినాం. అందుకోసమే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు మాత్రమే చూడమని చెప్పినాం. అది లిక్కర్ బాధ. ఇక సిటీ రోడ్లపై నడిచేది ఎట్లా? ఫుట్పాత్లు లేక జనం అవస్థలు. 9,013 కిలోమీటర్ల రోడ్లకు 430 కిలోమీటర్లకే ఫుట్పాత్లు. కొత్తవి నిర్మించరు, ఆక్రమణలు తొలగించరు. ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు. ఏటా 1000 యాక్సిడెంట్లు, 100 మరణాలు. హైదరాబాద్ మహానగరంలో నడుచుకుంటూ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే సిటీలో సరిగా ఫుట్పాత్లు లేవు. ఎక్కడైనా ఉన్నా వాటిని వ్యాపారులు ఆక్రమించేశారు. సిటీ రోడ్లు 9,013 కిలోమీటర్లు ఉంటే అందులో 430 కిలోమీటర్లకు మాత్రమే ఫుట్పాత్లు ఉన్నాయి. మొత్తం రోడ్లలో 10% కూడా లేకపోవడం గమనార్హం అంటూ ఫుట్పాత్లు ఇగో ఎక్కడికక్కడ పోయినాయి. చూడండి, నిత్యం రద్దీగా ఉండే పంజగుట్టలో ఫుట్పాత్ లెక్క ఇలా వెహికల్స్ మధ్య నుంచే ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి అంటూ ఇంకొకటి చూడవచ్చు. ఫుట్పాత్లు ఈ చిరు వ్యాపారులు ఉన్నారు చూడు, వాళ్ళ ఆక్రమణలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ పుట్ట మీదకి వచ్చినట్టు. ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన. నేడు ఢిల్లీకి, 22న పంజాబ్కు, 26న బెంగళూరుకు. పర్యటనలో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశాలు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి
పరిహారం అమర జవాన్లకు 27న అమర జవాన్లకు కూడా 27న తిరిగి హైదరాబాద్కు 29 లేదా 30న బెంగాల్ బీహార్కు వెళ్లే అవకాశం అంట. రైట్. ఇక నేడు ఇవాళ పోతా ఉన్నాడు, నిన్న పోదాం అనుకుని నిన్న పోలేదు, నిన్న పోయి ఫామ్ హౌస్లో అన్నాడు, మళ్ళీ ఇవాళ 22 తారీఖు పోతా ఉండట. అసలు కేసీఆర్ ఈ వార్తను ఎందుకు లీక్ చేసిండు? అసలు ఈ వార్త ఎందుకు చర్చకు వచ్చింది? ప్రధాన వార్త వచ్చింది కానీ రావాల్సినటువంటి వార్త రాలే. అది శనార్థి తెలంగాణ పత్రికలో ఉంది. మన నిఖత్ బంగారం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా తెలుగమ్మాయి జరీన్ అరుదైన ఘనత సాధించిన తెలంగాణ బాక్సర్ థాయిలాండ్ బాక్సర్ను 5-0తో చిత్తు చేసి స్వర్ణం. వరల్డ్ టైటిల్ నెగ్గిన 5వ భారత బాక్సర్గా రికార్డు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్, పవన్ తదితరుల అభినందనలు అంటూ ఎమ్మెల్సీ కవిత. మంచి జరిగే కాడ ఎమ్మెల్సీ కవిత. ఈ ఎందుకంటే ఏమన్నా రేపులు, అత్యాచారాలు, మానభంగాలు ఇవి జరిగిన కాడ ఉండదు కవిత. ఈడ మంచి పచ్చగేడు ఉంటే ఆడికి వచ్చి ఫోటో దిగుతారు ఇట్లా టెక్కున సెల్ఫోటి. ఈమె ఏవి కాలేజ్ మా జూనియర్. మీ జూనియరా? ఏవి కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడుతుంది. వద్దులే ఇప్పుడు వద్దులే. రైట్. పారిశ్రామికవేత్త జూపల్లిపై కమలం గురి. రామేశ్వరరావును రాజ్యసభకు పంపే ఛాన్సు తెలంగాణ. ఇప్పుడు రామేశ్వరరావు రాజ్యసభకు పోతేంది, లేకపోతే పార్థసారథి రెడ్డి పోతేంది, ఇంకెవడు పోతేంది? ఈ జనానికి ఎక్కడికి వచ్చేది కాదు కదా. రామేశ్వరరావు రాజ్యసభకు పంపే ఛాన్సు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన బీజేపీ కన్ను. త్వరలోనే విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చేరిక. నల్గొండ జిల్లాలో సీనియర్ నేత కుమారుడు. ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ నేత కూడా. చర్చలు జరుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి. ఈటలకు ప్రాధాన్యం పెంచనున్న కాషాయ పార్టీ. త్వరలోనే తెలంగాణలో చింతన్ బయటకంటూ ఒక వార్తను చేస్తా ఉన్నాం. ఏ బయటకు చేసినా కూడా సీరియస్ ఫైట్ చేస్తే తప్ప బీజేపీకి ఛాన్స్ లేదు. సీరియస్ ఫైట్ అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఈయనకు రామేశ్వరరావుకి ఇవ్వడం వల్ల వచ్చేది ఏంది? అదనంగా రామేశ్వరరావు దగ్గర ఉన్నటువంటి టీవీ9లు, గీవీ9లు ఇవన్నీ మనకు సపోర్ట్ చేస్తే అని అనుకుంటారా? ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత, ఆ తర్వాత జోగినిపల్లి సంతోష్ రావుకు ఇందులో వాటాలు ఇవ్వని తోలిచ్చేసిరట. టీవీ9 ఇక్కడదే, మా పైసలు కదరా అని చెప్పిరట అప్పుడే. ఏమవుతుంది ఇప్పుడు? ఈయన చేసినటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ మంచి అయిపోతాయి అన్నట్ట. కేసీఆరే జూపల్లి రామేశ్వరరావును బీజేపీకి దగ్గర చేసినని ఎందుకు అనుకోకూడదు? రేపు పొద్దుగాల జూపల్లి రామేశ్వరరావే కేసీఆర్ని రక్షించడం కోసం అక్కడ పోతున్నాను ఎందుకు అనుకోకూడదు? ఇదంతా జరుగుతూ ఉంది బ్రదర్. ఇక జీఎస్టీ మండలి సిఫారసులకు కట్టుబడక్కర్లేదు. పన్నులపై కేంద్ర రాష్ట్రాలకు సమాన అధికారం ఉంది. సమైక్యతత్వానికి, ప్రజాస్వామ్యానికి మండలి వేదిక. కేంద్రంతో ఏకీభవించకుంటే వాదనని వినిపించవచ్చు. కేంద్ర రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఒకదాన్ని తోసిపుచ్చమని రాజ్యాంగం చెప్పలేదు. సర్వామోద పరిష్కారం జీఎస్టీ మండలి బాధ్యత. మండలి నిర్ణయాలను అవసరమైతే సమీక్షిస్తాం. పన్ను అధికారాలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు. ఐజీఎస్టీ చట్టంలోని అక్రమ నిబంధనల కొట్టివేత. సుప్రీం వ్యాఖ్యలపై కేరళ, తమిళనాడు హర్షం. రాష్ట్రాల హక్కులకు బలం చేకూరిందని వ్యాఖ్య. తిరస్కరించే హక్కును రాష్ట్రాలు ఎప్పుడు వాడుకోలేదు. జీఎస్టీ వ్యవస్థకు తీర్పుతో ముప్పు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక టీఆర్ఎస్ కు నల్లాల షాక్. పార్టీని వీడిన ఓదేలు కుటుంబం. ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. ఆయన మాజీ ఎమ్మెల్యే, భార్య జెడ్పీ చైర్పర్సన్. అధికారం వదులుకొని వెళ్లడంపై సర్వత్రా చర్చ. అవమాన భారమే కారణమంటున్న సన్నిహితులు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న సమయంలో సీఎం కేసీఆర్ కు ఊహించని పరిణామం. రాహుల్ పర్యటన తర్వాత టీఆర్ఎస్ కు తొలి ఝలక్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఓదేలు దంపతులు. ఇక బీజేపీ కార్పొరేటర్లకు గాలం. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జీహెచ్ఎంసీలో ఆపరేషన్ ఆకర్ష్. కమలం నేతలతో టీఆర్ఎస్ చర్చలు. పదవులు, పనులు, ఇతరత్రా ఆశల ఎరా. నయానో భయానో పార్టీలో చేర్చుకునే యత్నం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేసేటువంటి కార్యక్రమం చేపట్టిందట టీఆర్ఎస్ పార్టీ. నెలాఖరులోగా గ్రూప్ 4 నోటిఫికేషన్. 9,168 పోస్టుల భర్తీకి సన్నద్ధం. 29వ తేదీలోగా రోస్టర్ పాయింట్ల వివరాలు ఇవ్వాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు. అన్ని శాఖల అధిపతులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష అంటూ సమీక్షలో 8 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చింది కదా గ్రూప్ 4 ఉద్యోగం. ఇప్పటి వరకు కదా అంటే అది ముంగడవాడే కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యకలాపాలు ఏమన్నా కానీ ఏమన్నావు అని అసలు ఇప్పుడు దాని గురించి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నోటిఫికేషన్ వేసినట్టు యాక్షన్ చేయాలి. మీరు వేసినట్టు యాక్షన్ చేస్తాం, మీరు తీసుకున్నట్టు యాక్షన్ చేయాలి. ఇక ధరణిలో సమస్యలేంటి? రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? వాటికి పరిష్కార మార్గాలు సూచించండి. అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు. ప్రత్యేకంగా ప్రొఫార్మా పంపిన సీసీఎల్ఏ. 20 నెలల తర్వాత ప్రభుత్వంలో కదలికలు.
సమస్యలన్నీ ధరలో సమస్యలు ఏంటి? ధరనే సమస్య కదా. అది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? వాటికి పరిష్కార మార్గాలు సూచించండి. అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు. ఇదే సన్నాసి సర్కారు ధరణి అద్భుతము, ధరణి మహా అఖండ విజయం సాధించిందని చెప్పి డైలాగులు కొట్టింది. మరి ఈ సమస్యలు ఏంటి? అసలు ధరణి అంత మోసం. ప్రత్యేకంగా ప్రొఫార్మా పంపిన CCLA. ఈ CCLA కమిషనర్ ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా CCLA కమిషనర్లు పెట్టలే. సోమేష్ కుమార్ చేతి కింద నడుస్తూ ఉంది. ఈ సోమేష్ కుమార్ అక్రమైనటువంటి భూములన్నింటినీ కేసీఆర్ కుటుంబానికి కట్టబెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. 20 నెలల తర్వాత ప్రభుత్వంలో కదలిక, సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించే ఛాన్స్ అంటూ ఇది ఏమి చేయరు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దోపిడీ చేసుకోవడానికి, ఆ భూములను లీగలైజ్ చేసుకోవడానికి వేసినటువంటి ఎర. నీ పాత రికార్డులు ఎటుపోయినాయి చెప్పాలి. ఇప్పుడు పాత భూ రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు భూ రికార్డులు అన్నీ మాయం చేసిర్రు. భూ రికార్డులు పాత రికార్డు కావాలంటే దొరికే ఛాన్స్ లేదు. ఇక మొత్తం మాయం చేసి పెట్టిరు ఎక్కడికక్కడ. ఇప్పుడు ధరణిలో కూడా ఒక మాయం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఏది కనిపించకుండా చేస్తారట మళ్ళా. హిడెన్గా ఏది నీ ప్రాపర్టీ ఎవరిని కనిపించకుండా దాచిపెట్టి. ఏది బ్యాంకా? ఇది బ్యాంకా? ప్రభుత్వ పోర్టల్ ఎవరిని కనిపించకుండా దాచిపెట్టుకుంటావు. ఈ బ్యాంకా? ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇదే కేసీఆర్ చేస్తున్నటువంటి పని ఏంటంటే సర్ఫకాస్ ల్యాండ్స్ అని ఉన్నాయి. ఎవరి అవి? నిజాంయి. వాస్తవానికి కూడా మీరు ఒక్క మాట చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరం భూమి నిజాందే అబ్బా. ప్రతి ఎకరా భూమి నిజాందే. ఎందుకంటే ఆయన రాజ్యం ఇది. అప్పుడు ఈ రైతులకు ఇచ్చి వాటి ద్వారా పంట పండించి పన్నులు వసూలు చేసే బాధ్యత జాగీర్దారులకు, జమీందారులకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఈ నిజాంలు వీళ్ళు ఇవి చూసుకోకపోదురు. వాడు కట్టిండా లేదా అని చూసుకుంటోళ్ళు. అందుకే అనుభవదారుడు అనేటువంటి కాలాన్ని తీసుకొచ్చిండు. అనుభవదారుడు అనే కాలాన్ని తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏమైంది? నిజాం లొంగిపోయిన తర్వాత ఈ జాగీర్దారులు, జమీందారులు ఏం చేశారు? ఈ భూములన్నీ మాయాన్ని కబ్జాలు పెట్టారు. ఇదంతా నిజామే. ఇవన్నీ మాయాన్ని కబ్జా పెట్టింది. కబ్జా పెడితే అప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ దొరలను, భూస్వాములను, ఈ నక్సలైట్లు చేసినటువంటి మోసం చెప్తా. ఇప్పుడు ఈ దొరలను, భూస్వాములను పట్టణాలకెళ్ళి గెదిమిరు. అందులో పేదవాళ్ళకు భూములు పంచారు. పంచినోడు పంచిండు, పట్టా చేసి ఎక్కువానికి వాడిని పట్టుకొచ్చి పట్టా చేసిస్తే ఇలా బాధ ఉండకపోతుండే. పట్టా చేసేలే వాడు దొరగాడు పట్టణంలో పడ్డాడు. పట్టణంలో భూములు కొన్నాడు. ఈడ కూడా ధనవంతుడే. వాడు పట్టణంలో పడి, అరే నువ్వు దున్నుకుంటున్నావు కదా, 1,00,000 2 లక్షలు ఇచ్చికడితే అనగానే మనకు సాదా కాగితం మీద రాసిచ్చే నువ్వు దున్నుకోపో అని మళ్ళీ కేసీఆర్ రాగానే సాదా కాగితాలన్నీ కొట్టేసిండు. మళ్ళీ దొరలను పట్టేదారులను చేసిండు. ఈ నక్సలైట్ మూవ్మెంట్లో భూమి పంచ కార్యక్రమం కూడా మోసమే అయిపోయింది. వాస్తవానికి ఇవన్నీ ఏవి నిజామే. ఇప్పటికీ నిజాం సర్కార్, నిజాం పేరు మీద, టర్కీలో ఉన్నటువంటి నిజాం పేరు మీద సర్ఫకాస్ ల్యాండ్స్ అని ఉన్నాయి. సర్ఫకాస్ ల్యాండ్స్ అంటే నిజాం భుక్తి కోసం అక్కడ పండేటువంటి ప్రతి పంట డైరెక్ట్గా నిజాం గోదాంలోకి వచ్చేటువంటి పంట ఆయన బతకడం కోసం ఆ సర్ఫకాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ను కొట్టేసే పనిలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్. ఆ ల్యాండ్స్ను కొట్టేసే పనిలో. హైదరాబాద్లో BA4 వేరియంట్ దక్షిణాఫ్రికా వాసికి పాజిటివ్గా నిర్ధారణ. దేశంలోనే తొలి కేసుగా గుర్తింపు ఆలస్యంగా వెలుగులోకి. ఆందోళన వద్దు DS శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట. ప్రతిసారి DS శ్రీనివాస్ గారు కరోనా టైంలో ఏం చేయగలిగారంటే ఆందోళన వద్దని చెప్పగలిగారు. ఆందోళన వద్దు మీరు అని మా టెన్షన్ పడకండి అనేటువంటి ఒక మాట చెప్పాడు. చీప్ లిక్కర్పై బాధుడు, క్వార్టర్పై 25 పెంపు. రాష్ట్రంలో ఒకేసారి కాదు, ఈ చీప్ లిక్కర్ మీద 25 పెంచకాడున్న సోయి. బియ్యం బస్త మీద, ఏది రైతు పండించిన వడ్ల బస్త మీద 25 పెంపు. నేతన్న గుట్టిన బట్ట మీద, ఒక అంగి మీద, ఏది నేసినటువంటి బట్ట మీద 25 పెంపు. ఇవి లేవు. రాష్ట్రంలో ఒకేసారి పెంపు. బీర్పై 10, లిక్కర్ మీద. నేను చెప్తున్నా ఆఖరికి కాల్ సీసాలు అమ్ముకొని బతాడు కేసీఆర్. నేను చెప్తున్నాగా ఖాళీ సీసాలు కొంటామని తిరుగుతాడుగా ఒక ఆయన సైకిల్ వేసుకొని. కొంటామని తిరిగి ఒక గాడికి తెచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పుడు మీరు చూడ్రి, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైకిళ్ళ మీద వచ్చి జొన్నలు కొంటాం, ఒడ్లు కొంటాం అని చెప్పి ఇప్పుడు కాల్ సీసాలు కొంటామని తిరుగుతున్నారు. ఆ తెలంగాణ రాష్ట్రం ఆడికెళ్ళి ఒక గీడికి వచ్చింది అన్న. ఇవి వచ్చినాయి. సిద్దుకు ఏడాది జైలు. 1988 నాటి కేసులో సుప్రీం తీర్పు. గతంలో 1000 జరిమానాతో సరి తాజాగా శిక్ష కూడా విధించిందట. మసీదును తొలగించాలనే వ్యాజ్యాన్ని స్వీకరించండి. ఆ పిటిషన్ విచారణార్హమే.
మధురా సివిల్ జడ్జికి స్థానిక జిల్లా కోర్టు ఆదేశం. కృష్ణుడి గుడి కూల్చి కట్టిన మసీదును తొలగించాలని 2020లో వ్యాజ్యం విచారణార్హం కాదన్న సివిల్ జడ్జి జిల్లా కోర్టు తీర్పుతో మళ్ళీ విచారణకు వచ్చిందట. మసీదులు గూలగొట్టుర్రి, గుడులు కట్టుర్రి, గుడులు గూలగొట్టి మసీదులు కట్టుర్రి, ఇవన్నీ గూలగొట్టి చర్చీలు కట్టుర్రి. జనం బతికేదానికో బడి కట్టుర్రి అంటే ఎవడు కడతలేదు. విద్యాశాఖ కార్యదర్శిగా కరుణ, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా వి శేషాద్రి, రాహుల్ బుజ్జాకు అదనంగా రిజిస్ట్రేషన్ల బాధ్యతలు, పలువురు ఐఏఎస్లకు స్థానచలనం, సీఎంఓ అధికారులకు మరిన్ని బాధ్యతలు. ఇగో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఈమె, ఇక విద్యాశాఖ ఎవరు శేషాద్రి ఉంటే విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కర్ణ. 2000 బ్యాచ్. ఆమె కింద సీనియర్ ఐఏఎస్లను తీసుకొచ్చేసి ఈ ఎంత డ్రామా నడుస్తుందో చూడరుగా. అసలు ఈమె చాలా జూనియర్. ఈమె పైన ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఈమె కింద పనిచేసేటట్టు చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డ్రామాలు ఇవన్నీ. ఇంటెలిజెన్స్ ఎవరెవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎక్కడెక్కడ ఉంచాలనేది ఒక ప్లాన్ చేసి చేస్తున్నారు. ఇగో ఈ కథ. ఇప్పుడు ఈమె జూనియరు, ఈమె 2018 ఎలక్షన్ల ముందు కూడా సేమ్ ఇదే కథ చేసినట. ఇప్పుడు కూడా ఇదే కథ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ మనకు అనుకూలంగా ఉండాలి, తర్వాత కలెక్టర్లు కానీ వీళ్ళు కానీ అనుకూలంగా ఉంటే గుద్దుకుంటేందుకు, తర్వాత ఒకవేళ నకిలీ ఓట్లు వేసుకుంటేందుకు ఇవన్నిటికీ అవకాశం ఉంటుందండి. ఏరోనాటికల్ వర్సిటీ ఏర్పాటుకు సహకరించండి, క్రాన్ఫీల్డ్ వర్సిటీ వీసీని కోరిన మంత్రి కేటీఆర్. నీ డ్రామా అంతా నేను ఇప్పుడు శనార్థికి వచ్చినాక చెప్పాను. వచ్చిందా? హలో హలో హలో, వాయిస్ ఓకేనా అన్న? సౌండ్ క్లియర్. హలో హలో హలో, ఓకే రైట్. ఇక శనార్థి తెలంగాణకు వద్దాం ప్రజలారా. ఈ ఓటింగ్లో పాల్గొన్నారుగా. తాగుడు కంట్రోల్ చేసేందుకే అని చెప్పి, తాగుడు కంట్రోల్ చేసేందుకే ధరల పెంపు అని చెప్పి ఆబ్కారీ శాఖ చెప్తుంటే పచ్చి అవద్దమని 94% అని చెప్తా ఉన్నారు. 4800 మంది ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక శనార్థి తెలంగాణకి వెళ్దాం, అసలైనటువంటి వార్తల్ని చూద్దాం ఒకసారి. ఇంకా ఇది శనార్థి తెలంగాణ. శనార్థి తెలంగాణలో మీరు శనార్థి తెలంగాణ లేదంటే qgroupmedia.comలో ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక చీకటి ఒప్పందాలకు సై, నేడు దావోస్కు ఏపీ సీఎం జగన్, అక్కడే ఇరువురి మీటింగ్కు ఏర్పాట్లు, పెట్టుబడుల కోసం అంటూ యూకే వెళ్లిన కేటీఆర్, అత్యంత రహస్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. టీడీపీ టీ కాంగ్రెస్ పై గురిపెట్టిన కేటీఆర్, జగన్, చంద్రబాబు, రేవంత్లే లక్ష్యంగా స్కెచ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు దావోస్కు ఇవాళ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి దావోస్కి వెళ్ళబోతా ఉన్నాడు ఆల్రెడీ ఫ్యామిలీతో. కేటీ రామారావు పోయిండు అక్కడికి. వీళ్ళిద్దరు కలిసి అటు స్విట్జర్లాండ్లో కాకుండా ఇటు లండన్లో కాకుండా మరో చోట మీటింగ్ కోసం ఇవాళ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. అందులో వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నాకు నువ్వు నేను, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేనంటూ ఓ సినిమా పాట సాగుతుంటుంది. నాకు నువ్వు నీకు నేను అట. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో అప్పట్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉండేది. ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఆడిన రాజకీయ డ్రామాలో టీడీపీ చావుదెబ్బ తిన్నది. ఇక్కడ టీడీపీ టీఆర్ఎస్ పోరు నేపథ్యంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. ఏపీలో చంద్రబాబును ఓడించేందుకు బీజేపీ టీఆర్ఎస్ను సంయుక్తంగా పరోక్ష సహకారం అందించడంతో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పటి నుండి రెండు పార్టీలతో పాటు ఆ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కాలం మారింది. ఇప్పుడు జగన్ హవా నడుస్తుంది. కేసీఆర్ ప్రతిష్ట మసకబారింది. తెలంగాణలో ఎన్ని సర్వేలు చేసినా కారు పార్టీకి దారుణ పరాభవం తప్పదని వాటి సారాంశం. కానీ అలా జరగడానికి వీల్లేదు. తన చీకటి ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రాల పర్యటన అన్న డ్రామా ఎందుకు వస్తుందంటే, వీళ్ళిద్దరు కలుస్తున్నది ఏడా చర్చకు రాకూడదని. 3వ పేజీనా? మిత్రుడికి మళ్ళీ కుర్చీ దక్కాలి, ఇది జగన్ ఆరాటం. అందుకోసమే విదేశాల్లో ఇరువురి అగ్రనేతల మీటింగ్ అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది. ఇవాళ సమావేశం జరుగుతుంది, మీరు చూడండి. పెట్టుబడుల కోసం అంటూ కలరింగ్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్లు విదేశీ బాట పట్టారు. 2 రోజులుగా యూకేలో పర్యటిస్తున్న కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారంటూ ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. నేడు వైఎస్ జగన్ దావోస్కు బయలుదేరనున్నారు. ఇందుకోసం ఆయన సిబిఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఇరువురు నేతలది అధికారిక పర్యటన అంటూ 2 ప్రభుత్వాలు చెబుతున్నాయి. 2 రాష్ట్రాల ప్రజల ఆలోచనను అటువైపు మళ్లించి చీకటి ఒప్పందాల కోసం ఇరువురు నేతలు అక్కడే సమావేశం కాబోతున్నారు. కానీ ఈ మీటింగ్కి సంబంధించిన సమాచారాన్ని అత్యంత రహస్యంగా
లక్ష్యంగా ఉంచారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో తిరిగి ఆ పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలకు కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రగల్చడం కోసం ఏపీ తెలంగాణ మధ్య మరొక పంచాయతీ, బలమైన పంచాయతీ నడుస్తూ ఉంది అనేటువంటి ఒక ఏది కార్యక్రమం తీసుకోబోతున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. తెలుగు ప్రజల మధ్య పంచాయతీ పెట్టించి సెంటిమెంట్ను రెచ్చగొట్టే ఆలోచనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కృష్ణానది జలాల వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. అయినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలోనే ఇదే అంశంపై ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని ఇటీవల కామెంట్ చేసిన కేటీఆర్ 24 గంటల్లోనే ఆ స్టేట్మెంట్ను వాపసు తీసుకొని క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియాలో మీట్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ఇరువురు నేతలు తమ మీటింగ్ పాయింట్ను దావోస్కు మార్చుకున్నారు. దావోస్ కూడా పోట్లేదు, దావోస్ పక్క దేశంలో. మరి ఇప్పుడు ఇది లీక్ అయిన తర్వాత ఏమైనా మార్చుకుంటారా చూడాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తెలంగాణలో దూకుడు మీదున్న టీ కాంగ్రెస్ల లక్ష్యంగా వైఎస్ జగన్ కేటీఆర్ల మీటింగ్ జరగనుంది. అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు కూడా తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో జగన్ ఎదుర్కొనేందుకు పొత్తుల అంశాన్ని తెర మీదకు తీశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించే క్రమంలో ఏఐసీసీ అగ్రెసివ్గా వెళ్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు చర్యలు చేపడుతుంది. తమ కోవర్ట్ల ద్వారా ఇన్నాళ్ళు కాంగ్రెస్ను నిలవరించిన కేసీఆర్కు రాహుల్ గాంధీ సభ తర్వాత అన్ని దారులు మూసుకుపోయాయి. కోవర్ట్లపై గాంధీ ఫ్యామిలీ సీరియస్గా ఉండడంతో సీనియర్ల నోర్లకు తాళం పడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు బలపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా గట్టెక్కుదామని భావించినా అది అయ్యే పనిలా లేదు. ఏ సర్వే చేసినా కాంగ్రెస్కి అత్యధిక ఆధిక్యత వస్తుండడంతో టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రంగా ఈ ఇరువురి ద్వయం కుట్రలకు తెరదీసింది. ఇప్పటికే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి చంద్రబాబును వెంటాడుతుంది. ఈసారి ఏపీలో వీరిపై కేసులు నమోదు చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకే కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డిలను ఇరికించి తమ రాజకీయ ఆకాంక్షలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్న కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని కాపాడమే లక్ష్యంగా జగన్ పావులు కలుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసు లేదా ఇతర కేసుల్లో డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ రహస్యంగా విదేశాల్లో భేటీ అవుతున్నారని పక్కా సమాచారం మనకుంది. సో ఈ అంశం ఎక్కడ తెర మీద కనబడకుండా పెట్టుబడుల కోసం గతంలో పోయినగా మొన్న ఎడుకోపోయొచ్చా, అమెరికా పోయొచ్చిండు. ఏవి ఆ పెట్టుబడులు? ఏవి అవి? మేము వస్తా అంటే శంషాబాద్ కాడికి ఆ పైసలు మోసుకొస్తాను. ఏవి అవి? ఏడబెట్టిరు? ఈడ ఆల్రెడీ ఉన్న కంపెనీని చూపెట్టి ఈడ పెడుతురని చెప్తివి. ఇగో ఈ రకంగా కేవలం రాజకీయ పర్యటన చేస్తూ ఉన్నారు. కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలవబోతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో కొన్ని సంచలన మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరు పావులు కదుపుతూ ఉన్నారు. సో ఇది బ్రదర్, ఈ వార్త ఎక్కడ వీళ్ళిద్దరు కలుస్తున్నారనేటువంటి చర్చ ఎక్కడ లేకుండా చాలా జాగ్రత్తగా కేసీఆర్ నేను రాష్ట్రాల పర్యటన పోతా ఉన్నా, నేను ఇటు పోతా ఉన్నా, నువ్వు ఇటు పోతా ఉన్నా, కలిసిరా నేను ఇక్కడ పోయి వస్తా, ఈ డ్రామా అన్నట్టు. ఇక ఇది ఇంకా నీటిలోనే అసోం కొనసాగుతున్న వరదల బీభత్సం. కొనసాగుతున్న వరదల బీభత్సం 9కి చేరిన మృతుల సంఖ్య, స్తంభించిన రవాణా, నీట మునిగిన 1089 గ్రామాలు, తెగిపోయిన కట్టలు, ధ్వంసమైన రోడ్లు, వంతెనలు. 1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం ప్రజలకు పునరావాసం కల్పన, విమానాల ద్వారా ఆహారం సరఫరా చేస్తూ ఉన్నారట. అస్సాం అతలాకుతలం అవుతుంది. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయట అక్కడ. సుప్రీంకోర్టులో సైలెంట్ మిస్టరీకి షాక్. సైలెంట్ మిస్టరీ రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన రతన్ టాటా. 2016 అక్టోబర్లో మిస్టరీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు, టాటా సన్స్ నిర్ణయంపై సుప్రీం ఆశ్రయించిన మిస్టరీ అంటూ అయిపోయిన ముచ్చట అది. దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ను నియమించిన సుప్రీం ఎన్కౌంటర్పై సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సుదీర్ఘంగా విచారించిన కోర్టు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అంటూ ఏం జరుగుతుంది అంటారు ఏం జరుగుతుంది చెప్పురి. ఇప్పుడు ఈ కేసు నిజంగా యాజ్ ఇట్ ఈజ్గా సుప్రీంకోర్టు పరిశీలించి తీర్పునిస్తే కేసీఆర్ బ్యాచ్ బొక్కలకు పోతుంది. నిజంగా కేసీఆర్ బ్యాచ్ ఏదైతే ఉందో ఫేక్ ఎన్కౌంటర్ చేసినటువంటి బ్యాచ్ వీళ్ళు బొక్కలకు పోయే అవకాశం ఉందా? సుప్రీం తీర్పు ఎలా రాబోతుంది అనుకుంటున్నారు? ఒక్కసారి పోల్ పెడదాం.
రైట్, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే గౌరవ న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది. ఇగో ఇందులో దిశ ఎన్కౌంటర్ కేసులో ఇవాళ సుప్రీం తీర్పు రాబోతా ఉంది. తెలంగాణ సర్కార్ ఇరుకున పడుతుందా లేకపోతే ఫేక్ ఎన్కౌంటర్ బ్యాచ్ తప్పించుకుంటుందని మీరు భావిస్తున్నారా? తెలంగాణ సర్కార్ ఇరుకున పడుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూద్దాం ఎలాంటి తీర్పు వస్తుంది అనేది. అయితే ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన కాడ ఈసీ సజ్జనార్ రకరకాలు చేస్తూ ఉన్నారు. అలా దయ ఆర్టీసీని కూడా ఎన్కౌంటర్ చేసిండు. డన్ అని కాల్చి డిపోలనే కాల్ చేస్తుండు. మెరిసిన తెలంగాణ బిడ్డ. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కొత్త చరిత్ర రాసింది అంటూ ఒక పరారిలో మల్లారెడ్డి బామ్మర్ది, మితిమీరిన మంత్రి బంధువుల భూ కబ్జాలు, గుండ్లపోచంపల్లిలో భూ వివాదం కేసులో ముద్దుల శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు. మంత్రి బామ్మర్దితో పాటు 5 పరారు. బామ్మర్ది వ్యవహారంపై నోరు తెరవని మంత్రి మల్లారెడ్డి అంటా ఉన్నాడు. డీజీపీ గారు ఈ గ్రేట్ ఛాన్స్ ఇది, ఎందుకంటే మన పోలీసింగ్ వ్యవస్థ పకడ్బందీగా ఉందిగా. జర వీని బట్కరారిగా చూద్దాం. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కబ్జాకోర్ అనే ముద్ర పడిపోయింది. కబ్జాకోరా ఏక్ నంబర్ చోర్. మొత్తం భూములే తింటాడు, వేల ఎకరాల భూములు. ఇప్పటికీ మల్లారెడ్డి కబందాస్తాలు చిక్కినాయి. వాళ్ళ కుటుంబం మద్దుల శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది కదా. పోలీసులు ఇప్పుడు ఈ పరారైనోని పట్టుకొస్తారా? మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణంలో పరారైనని చెప్పి ఢిల్లీకని పట్టుకొచ్చారు కదా, ఈయన పట్టుకొస్తారా? మద్దుల శ్రీనివాసరెడ్డి అంటోని పట్టుకొస్తారా? మీరేమంటారు ప్రజలారా? పట్టుకొస్తారంటారా? కామెంట్ రూపంలో చెప్పండి. మద్దుల శ్రీనివాసరెడ్డిని పోలీసు వాళ్ళు పట్టుకొస్తారని మీరు భావిస్తున్నారా? మల్లారెడ్డి బామ్మర్ది భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి బామ్మర్దిని పోలీసులు పట్టుకొస్తారని మీరు భావిస్తున్నారా? మన సీసీ కెమెరాలు, మన కథ, మన లెక్క, మన పటిష్టమైనటువంటి కంట్రోల్ వ్యవస్థ, మన టెక్నాలజీ ఇగో అయిపోయింది. నో 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 అంటారు. పట్టుకొస్తే వాడు ఊకోడుగా. మల్లారెడ్డి 200 కోట్లు ఇచ్చుకున్నా నేను మంత్రి పదవి నాయనాకు వారే అంటాడుగా. అవి అట్లా అన్నట్టు గది మల్లారెడ్డి బామ్మర్ది కథ. తడిసి మొలకెత్తిన ధాన్యం గుండెల విసేలా రోధిస్తున్న రైతాంగం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్న సీఎం. కొనేది లేదని తేల్చి చెబుతున్న అధికారులు. సీఎం ఆదేశాలు బేఖతారు చేస్తున్న ఆఫీసర్లు. తీవ్ర ఆందోళనలో అన్నదాతలు. యాసంగి ధాన్యాన్ని సమయానికి కొనకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగమాగం అవుతున్నారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో కల్లాల్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో, ఐకేపీ సెంటర్లోని ధాన్యం తడిసి ముద్దవడమే కాక మొలకలు రావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వీళ్ళ దగ్గర కదా నాయా పోసెట్టి నువ్వు రావాల్సింది. ఇగో ఇది రైతుల గోస. ఇవన్నిటిని మరిపించడానికి ఈయన టూర్లు పోతూ ఉంటాడు. ఇట్లా రాజస్థాన్ వ్యవస్థ, బీహార్. ఈయన ఎవడో పిలిచిన, ఈయన దేకను కూడా దేకడెవడు. ఎవడన్నా ఈ దేశంలో కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటామంటాడు వచ్చినోడు ఉన్నాడా? ఒకరిని చూపెట్టు. ఆమ్దాని కోసమే లిక్కర్ రేట్ల పెంపు. రాష్ట్ర సర్కార్ ఖజానా ఖాళీ. రైతు బంధుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అప్పుల కోసం ట్రై చేసినా వర్కౌట్ కావట్లే. కేంద్రానికి 2 సార్లు లెటర్లు రాసిన సర్కార్. ఆదాయం పెంచేందుకు కేసీఆర్ స్కెచ్. కొత్త దారులు వెతుకుతున్న అధికారులు. గతేడాదితో పోలిస్తే 90.77% పెరిగిన అమ్మకాలు. 150% అమ్మకాలతో కరీంనగర్ జిల్లా ఫస్ట్. ఒక్క నెలలోనే మద్యంపై 20% ఆదాయం. సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజే 2 కోట్ల లాభం. సంగారెడ్డి రైతులు 2 కోట్లు కేసీఆర్కు పన్నులు కట్టిరు. మీరు మారకపోతే ఈ రాష్ట్రం మారదు. ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రంలో తాగుడు బంద్ చేయరు. ఒక్కటే రోజు స్ట్రైక్ చేయరు. తాలి కథం అయిపోతుంది. కేసీఆర్ గుండె అయిపోతుంది. రోడ్డెక్కిన నిమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ధర్నా. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవన్నీ జూటా మాటలే. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్. కేసీఆర్ ఎప్పుడైనా నిమ్స్కి వస్తాడుగా దవాఖానకు. పట్టురు గట్టి ఖతం చేయరు. మంచి ఇంజక్షన్ ఒకటి గట్టి తీస్తారంటే ఒడిచిపోయాయి. కేసీఆర్ మాటలు నమ్ముతారన్నా? ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకుంటామని ఎన్ని రోజులే నువ్వు చెప్పి ఇక మళ్ళీ అట్లా చేయొద్దు.
నీ అంత ఏక్ నెంబర్ బడే మాటలు నిజంగా. తుపాకీ రాముడు కూడా ఇప్పుడు ఊళ్ళపంట వస్తాడు. తల్లి మేము దండుగా రోజు అంతా కేసీఆర్ మా పని చేస్తున్నాడు అంటారు. టీఆర్ఎస్ కు నల్లాల ఓదేలు గుడ్ బై. కాంగ్రెస్ లో చేరిన ఓదేలు దంపతులు మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మి ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. వర్గ విభేదాలతో పార్టీని వీడిన ఓదేలు దంపతులు. రైట్, మంచి పని చేసినాం. ఇక నేటి మాట, మాకు ఉచిత పథకాల హామీలు ఎందుకు స్వాములు, ప్రజలకు చేతి నిండా పని కల్పిస్తే అదే 10,000. మాకు దళిత బంధు స్కీమ్ ఎందుకు సార్లు, మీ స్థానంలో కూర్చునే వెసులుబాటు కల్పిస్తే చాలు. నిరుద్యోగ వృత్తి హామీలు మాకెందుకు సామి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిస్తే అదే మాకు మేలు. కళ్యాణ లక్ష్మి పథకాలు మాకెందుకు లీడర్లు, వరకట్న నిషేధిత చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. మాకు రైతు బంధు పేరుతో వేల కోట్ల రూపాయలు ఎందుకు స్వాములు, పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అన్ని రకాల సబ్సిడీ రుణాలు అందిస్తే మేలు. ఆసరా పెన్షన్లతో ఎవరి ఊసురు పోసుకుంటారు సార్లు, మా పిల్లలకు నాణ్యమైన చదువులు అందిస్తే అదే మాకు చాలు. ఉచిత హామీలతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఎందుకు సార్లు, ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందిస్తే ప్రతి ఎన్నికల్లో మిమ్మల్నే గెలిపించి గద్దెనెక్కనీయమా లీడర్లు అని చెప్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ప్రజలు కూడా ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఉచిత పథకాలు పోటీపడి ఉచిత పథకం ఏంది, ఇప్పుడు ఓ ముఖ్యమంత్రి మీరు ఇది మేము ఈ ఉచితం ఇస్తామంటే మేము ఇస్తాం, మీ ఇళ్ళకేని ఇస్తారా పైసలు, మీ ఇళ్ళకేని ఇస్తారా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పు చేసిండుగా కేసీఆర్. ఆయన జమనాథ్ ఉంటాడా మరి ఈ అప్పుకు, ఉంటాడా? ఇప్పుడు రైతన్న కానీ ఈ లైవ్ చూస్తున్నటువంటి పెద్ద మనుషులారా మీరు చెప్పుర్రి, మీరు ఎవరికైనా అప్పిచ్చిర్రు అనుకో, మీరు జమనాథ్ పెడతారా లేరా? ఆయన కట్టకపోతే నేను కడతానయా, లేకపోతే ఆయన పట్టుకొచ్చి ఇస్తానయా అని. మరి తెలంగాణ మన పేరు మీద 5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండుగా కేసీఆర్. జమనాథ్ ఎవరిని పెట్టిండు ఎరికేనా? మనల్ని పెట్టిండు, ఆయన తప్పించుకుండు. జమనాథ్ కేసీఆర్ ఉండాలనా వద్దా? మీరు కట్టుర్రి మేము మింగుతామని ఇగో ఈ కథ. గ్రూప్ 4 పోస్టుల భర్తీపై సీఎం సమీక్ష, ఉన్నతాధికారులతో చర్చించిన సోమేష్. 90% పోస్టులు స్థానికులకే దక్కాలి. అవి దక్కాలంటే ముందుగా మీ బీఆర్ఈ ముఠ పోవాలి. ఈ 95% పోస్టులు దక్కాల్సిన ఐఏఎస్ కార్డు ఉండొద్దా? నవజోత్ సింగ్ సిద్ధుకి ఏడాది జైలు శిక్ష. 1987లో వృద్ధుడిపై సిద్ధు అతడి ఫ్రెండ్ దాడి వల్లే వృద్ధుడు మృతి చెందాడని వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. సిద్ధుని నిర్దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు. 2006లో దోషులని తీర్పు చెప్పిన హైకోర్టు. సుప్రీంలో సిద్ధు పిటిషన్ దాఖలు. హైకోర్టు తీర్పు సస్పెండ్, సిద్ధుకు బెయిల్ మంజూరు. మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధిత కుటుంబం సిద్ధుకి ఏడాది పాటు జైలు శిక్ష విధించారట. సుప్రీంలో సైరన్ మిస్త్రీకి షాక్. ఇక బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్. ఇటీవల సునీల్ జక్కర్కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న సునీల్. ఇక అన్న నుంచి ఇళ్ళకి రాగానే పవిత్రులు అయిపోతారు. ఇళ్ళకి నల్లకి పోగానే ఇప్పుడు మల్లారెడ్డి అంటోడు ఉన్నాడు, ఏక్ నంబర్ దొంగ అని అందరికీ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పుట్టుక్కున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ తల్లి సోనియమ్మ, ఆ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఓర్ నాయన, వీని యాక్టింగ్కు వీని కథకు మనం అంతా ఆగం కావాలి. కండువా మార్చుట్లా ఫస్ట్ మార్చేది మల్లారెడ్డి. కేసీఆర్ ఓడిపోయిన మరుక్షణమే కండువా మార్చినాడు మల్లారెడ్డి. రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీలు. ఉన్నతాధికారుల వీళ్ళంతా రైట్. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతా ఉంది. ఇక మరి ఎవరెవరు ఇస్తారు ఏం కథ అనేది చూడాలి. రోడ్డెక్కిన నిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన వార్త. మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర. నీకు మొక్కాలే మోడీ గారు, మొక్కాలే. పిర్రగిచ్చి జోకొడతా ఉన్నావు. ఇగో 117 యూనిట్ల వినియోగానికి $7.02 లక్షల కరెంటు బిల్ అట. 7 లక్షల కరెంటు బిల్ అటనయ్యా. 117 యూనిట్లు కాలిస్తే, గుడిసెకు గాలి యూనిట్లు కాలిస్తే 7,02,000 అట. ఏం అమ్ముకొని కట్టాలి? ఆయన అమ్ముకొని కట్టాలి. ఇక రేకుల ఇంట్లో నివసిస్తున్న మాడిశెట్టి సంపత్. 1 ఫ్యాను 2 బల్బులు వినియోగం. విద్యుత్ బిల్లు 7,28,00 వచ్చిన వైనం. అవాక్కైన సంపద. మిషన్లో లోపం వల్లేనన్న విద్యుత్ శాఖ ఏసీ. ఇంకా నయం వసు మీ మిషన్ గట్టుంటుంది అలా మిషన్. తడిసి మొలకెత్తిన ధాన్యం గుండెల విషయాలు రోధిస్తున్న రైతాంగం పాపం. వయోపరిమితి పెంచండి. డీజీపీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసు ఉద్యోగాల్లో 2 ఏళ్ల వయోపరిమితి కోసం డిమాండ్. నేడే పోలీసు నౌకర్ల దరఖాస్తుకు ఆఖరంటూ పోలీస్ నియామకాల్లో ప్రతిరోజు వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు చెప్తా ఉన్నారు వాళ్ళు. నాకు కూడా ట్విట్టర్లో మెసేజ్ పెట్టిండు ఆయన. అన్నా మేము 2 లక్షల మంది ఉన్నాం. 2 లక్షల మంది
ఒక్క 5 నిమిషాలు నా దగ్గరికి వచ్చిపోయి ఈ సమస్య ఎట్లా పరిష్కారం కాదు చూపిస్తా. మీరు ఐక్యంగా లేక నీవు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఉప్పెన్ లెక్క నడుస్తుంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకుందాం రా, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినవి మనకెందుకంటే పేపర్లు జింపి బయటకు వచ్చినటువంటి బిడ్డలు వీళ్ళు. 2 ఏళ్ళు ఇది ఒక్కసారికి 2 ఏళ్ళ వయోపరిమితి పెంచితే ఏమైనా కొంపలు అంటకపోతా ఉన్నాయా? మీ మీ పదవులు కాపాడుకుంటేందుకు పరిమితులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇక ఇక్కడ ఈ ఉద్యమాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ నేలను, ఈ గాలిని నమ్ముకొని బతుకుతున్న పరిస్థితి గిదా. 2 ఏళ్ల వయోపరిమితి పెంచాల్సిందే. ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుతావు, వీళ్ళకు అవకాశం ఇవ్వమని చెప్పేసాడు. చూడు ఇక చూడు ఎట్లా అడుక్కుంటున్నాడు చూడు పాపం. ఎంత దారుణం వాళ్ళు. అన్నా దండం పెడతా అని చెప్పి ఇప్పుడు వీళ్ళ బతుకులేంది చెప్పురి. ఇగో హెటిలో పార్థసారథి ఉండుగా, ఆయన ఇంట్లో దొరికినాయి, ఆయనకు రాజ్యసభ సీటు. రైట్, చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ దావోస్లో. ఇక మళ్ళీ ఏం చెప్తారో చూడాలి. తహసీల్దార్కు ఫేక్ కాల్, ఏసీబీ ఆఫీసర్ అంటూ ఆఘాతకుల వార్నింగ్. జగిత్యాల జిల్లా మల్యాల ఎంఆర్ఓ సుజాత తనకి తన భర్తకి ఫోన్ చేసి బెదిరింపులు, 10 లక్షల డబ్బులు డిమాండ్ చేశారట. మంచిగానే ఉన్నారు. ఏంది బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇగో ఈ నెంబరు ద్వారా తహసీల్దార్ సుజాత ఫోన్, ఈ నెంబర్ కాల్ చేయి, ఏసీబీ అధికారులకు ఫోన్ చేయి, నకిలీ ఏసీబీ అధికారులకు. ఏసీబీ డిఎస్పీనని మీ మండల తహసీల్దార్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కొట్టినావా? 9908 99 7822. స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటాడు నాకు తెలిసి ఏసీబీ డీసీపీ అధికారి గారు. రింగ్ అవుతుంది. ఇదేనా? కరెక్ట్. ఎత్తుతలేడుగా. అందుబాటులో ఉండాలి మరి ఏసీపీ గారు అంటే. ఏసీపీ డిఎస్పీనా ఎవరు? The person you're calling is not answering. Please. రైట్. హలో హలో అన్న, నమస్కారం అన్న. ఉదయలేనా అన్న మాట్లాడేది? నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. నమస్తే అన్న. రైట్ అన్న, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఎందుకు కారణం ఏంది, ఎందుకు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది మీకు? అంటే వాస్తవంగా చెప్పాలంటే అన్న, 1 మినిట్. ఓకే. అన్న చెప్పండి అన్న. వాస్తవంగా నాకు పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. నేను ఎప్పుడు కూడా అసంతృప్తి లేను. తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి తృప్తి నాకున్నది. 14 టికెట్ ఇవ్వకుండా నేను కొంచెం నాకు బాధ ఉండే. సారీ 18లో టికెట్ ఇవ్వకుండా బాధ ఉండే. అదే ఏదో కొంచెం అట్లా ఉపశమనంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ యొక్క ఆగడాలు ఎక్కువయ్యాయి. మేము అక్కడ లోకల్ ఉంటే నాకు కొంచెం అదే అభిమానం పెరుగుతా అని చెప్పి, లోకల్ ఫీలింగ్ ఉంటుందని చెప్పి అప్పటి నుండి నా మీద కక్ష కట్టి నేను వాస్తవంగా మందమర్లు ఉంటాను. మందమర్లకి వెళ్ళిపోమని చెప్పి బెదిరించడం జరిగింది. వాళ్ళ అనుచరులు పంపించాడు. పంపిస్తే ఒకటే చెప్పిన ఇదే మాట, అరే నువ్వు నాన్ లోకలు, నేను లోకలు, నేను పుట్టిన ఇల్లు పుట్టిన గడ్డ, నువ్వు ఎక్కడి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ ఉంటా, వేరే పార్టీలో కూడా ఇండిపెండెంట్ ఉంటా. ఇక్కడ ఇల్లు ఇచ్చిపెట్టా, నీ పార్టీ చేస్తా, నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేస్తాను. అది కొద్ది రోజులు అయిపోయింది అట్లా. తర్వాత ప్రోటోకాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిసెస్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, మీటింగ్ లో వెళ్ళకపోవడం, మీటింగ్ లో పిలిచినా ఏదో మాట్లాడుతూ గతంలో ఉన్న ఎంపీలందరూ ఎంజాయ్ చేసిండ్రు,
ఉల్లాసాలు చేసిండ్రు, విందు చేసిండ్రు, అభ్యర్థి అని చెప్పి నేను వేదిక ఉన్నానని మాట్లాడు. అన్న మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేసిరా అన్న? ఒకసారి అది బంద్ చేసి డైరెక్ట్ మాట్లాడరాదండి, మంచిగా వినిపిస్తుంది నాకు. ఫోన్ కింద పడ్డది అన్న. అచ్చా ఓకే పర్వాలేదన్న. అయితే ఒక క్వశ్చన్ అన్న, అర్థమైపోయింది. మీరు బాల్కా సుమన్ వేధింపులు తాళలేక బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే మీరు బీజేపీలో చేరాలనుకున్నట్ట ఫస్ట్, తర్వాత కాంగ్రెస్లో చేరిరని అంటారు, నిజమేనా అన్న? అదేం లేదన్న, మీరు కాంగ్రెస్లో చేరాలనుకున్నారు మొదటి నుంచి. అయితే అంటే అట్లే కాంగ్రెస్ అనుకోలే, బీజేపీ అనుకోలేదు. నాకు కొంచెం మంచి సర్కిల్ అన్న. అంటే నేను అంబేద్కర్ ఇష్టం. అంటే వీళ్ళంతా కొంచెం అంబేద్కర్ ఇజాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దాంట్లో మోడీ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నాడు. నాకు అది కొంచెం నచ్చక, అయితే వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి దగ్గరికి తప్పేందంటే కాంగ్రెస్ చేరిన. రైట్. ఈసారి ఎట్లుంటదన్నా మరి? చెన్నూరు నుంచే పోటీ చేస్తారా? నేను చెన్నూరు నుంచే పోటీ, అంటే టికెట్ ఇస్తే చెన్నూరు నుంచి పోటీ చేస్తా. టికెట్ ఇవ్వకపోయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. బాల్కా సుమన్ ఓటమే ధ్యేయమా ఇప్పుడు నల్లాల వదేలకు? డిఫరెంట్ గా. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. రైట్. నల్లాల ఓదేల్ గారు చెప్తున్నటువంటి మాట అది. బాల్కా సుమన్ మితిమీరిన ఆగడాల వల్లనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక లిక్కర్ రేట్లు పెంపు, ఇసుక మేటల తొలగింపు పేరుతో అక్రమాలు, రెచ్చిపోతున్న ఇసుకాసురులు. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక అయ్యో అసలు వీళ్ళు చెరబట్టందే లేదు కదా. మద్యం అమ్మకాలు ఎట్లున్నాయో చూడరు ఇక శనార్థి తెలంగాణలో మొత్తం. ఏ నెల కా నెల ఎంతెంత ఆదాయం వచ్చింది ఏం కథ అనేది. ఇక ఇక్కడ చూడు, వరంగల్ జిల్లా లిక్కర్ ఆదాయం ఇంత వచ్చింది కదా, మొత్తం 2701 కోటి రూపాయలు. ఇక ఈ కేసులు బిల్లు దినదినం పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇగో రంగారెడ్డి జిల్లా 6,64,778 బీర్ల కేసులు అమ్మిరట. ఇది అభివృద్ధి. ఇది ఆదివాసీ బిడ్డలంటే అలుసా కేసీఆర్? అలుసే. మీ బాత్రూంలకు సైతం బుల్లెట్ ప్రూఫ్లు, ఆదివాసీల ఉండేందుకేమో శ్మశానాలు, పాయఖానాల. సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు. డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు, అధికార పార్టీ నేతల అధికారుల నయా దందా. ఒక్క ఇల్లు మంజూరు చేయడానికి 3 లక్షల వసూలు. ప్రభుత్వ ఉద్యోగులైనా ఒకే కుటుంబంలో 3-4 ఇల్లు మంజూరు. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిన టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి ఏంది ఇది? బురదను నెత్తి మీద పోసుకుని అయ్యో వాసన వస్తుందంటే రాదా మరి? కెన్స్ రౌండప్ అట. ఇది సినిమాకి సంబంధించినటువంటి పేజ్ శనార్థి తెలంగాణలో. కూతురు లేచిపోయిందా? దుష్ప్రచారంపై జీవిత రాజశేఖర్ ఆవేదన. శేఖర్ నేడే విడుదల. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా జీవిత తన కులాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి జీవిత బహిరంగ క్షమాపణ చెప్పారు. గురువారం జరిగిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో జీవిత మాట్లాడుతూ తానొక్కటి మాట్లాడితే ఇంకో విధంగా ప్రచారంలోకి వెళ్ళిందన్నారు. ఆర్యవైశ్యుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారంపై జీవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందనే ప్రచారం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్కి వెళ్తే దానికే ప్రియుడితో దుబాయ్కు లేచిపోయారని వార్తలు చేశారని, జీవిత రాజశేఖర్ వాళ్ళ కూతురు లేచిపోయిందని రూమర్స్ క్రియేట్ చేసిరట వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆజ్ కీ బాత్. శాసన మండలికి రాజ్యసభకి మేధావులను సమాజ సేవకులను పంపుతారు. ఎందుకంటే వారి మేధస్సు ప్రజారంజక పాలనకు ఉపయోగపడుతుందని, వారి ఆలోచనలు ప్రజల శ్రేయస్సుకు పనికి వస్తాయని. అలాంటి వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేరు. ప్రచార ఆర్భాటాలు వారి చేత కావు. అందుకే రాజ్యాంగం అలాంటి వారికి అవకాశం ఇచ్చేలా సౌలభ్యం కలిగించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? పార్టీలకు ఫండ్ సమకూర్చే వారికి, అధికార పార్టీలకు ఊడిగం చేసే వారికి అవకాశం ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. హతావిధంటూ ఇప్పుడు మైహోం రామేశ్వరరావు పోయి రాజ్యసభలో ఏం మాట్లాడాలి? ముచ్చింతల కాడ పెట్టిన కబ్జా, 4,500 ఎకరాలు పెట్టిన కబ్జా, అలాగే TV9 అక్రమంగా గుంజుకున్న 10 టీవీని కబ్జా పెట్టేసిన, ఇవన్నీ కబ్జాలు పెట్టేసిన చైర్మన్ సార్, ఇది తెలంగాణ ప్రగతి. నా నుంచి సమస్త లోకం తెలుసుకోవాల్సిన ఇవి చెప్పన్నా. పన్నులు ఎగ్గొట్టిన ప్రార్థ సారథ నేనే సార్, ప్రమాణం చేస్తున్నా అని చెప్తావా? ఇన్ని వేల కోట్లు అవి కనిపించినాయి, దొరికినాయి అని చెప్పాలి కదా.
జలప్రలయం, అస్సాంలో ఎడతెరిపి వానలు, భారీ వర్షాలతో 9 మంది మృతి, ముంచెత్తిన వరదలతో ప్రజల అవస్థలు, నీట మునిగిన 1089 గ్రామాలు, తెగిపోయిన కట్టలు, ధ్వంసమైన రోడ్లు, సహాయక చర్యల్లో ఆర్మీ, పారామిలిటరీ, వరద పరిస్థితులపై సీఎంతో అమిత్ షా 1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం, కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు. లాస్ట్ పంచ్ మనదే. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిఖత్ జరీన్ థాయిలాండ్స్ క్రీడాకారిని మట్టి కనిపించిన హైదరాబాదీ, స్వర్ణ పథకంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిఖత్ జరీన్. ఈ కారు దిగిన నల్లాల. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. రేవంత్ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ అయిన ఓదేలు దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక. ప్రజలు కేసీఆర్ ని తిరస్కరిస్తున్నారన్న రేవంత్ రెడ్డి. ఇక నిషేధం ఎత్తివేత. దేశీయంగా తగ్గనున్న వంట నూనె ధరలు, పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన. ఏప్రిల్ 18 నుంచి పామాయిల్పై బ్యాన్ ఉన్న వైనం అంటూ ఒక వార్తను చూడొచ్చు. పామాయిల్ ధర నూనె ప్యాకెట్ ధర ఎంత అయిందమ్మా? 200-250 కాలే. ఎంతుండే? ఎంత అయింది? ఉప్పు, మిరపకాయ, పప్పు అన్ని ధరలు పెరిగాయి, మన జీతాలే పెరగకపోయాయి. నిజమైన శ్రీమంతుడు. తన 11 కోట్ల ఆస్తిని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చేసిన మహోన్నతుడు. బడులకు గుడులకు ఇస్తే కూడా బాగానే ఉండేది. బడులకు గుడిస్తే మళ్ళీ గ్యాస్ మంటలు. మరోమారు మోడీ తరహా బాధుడు. గ్యాస్ ధరను స్వల్పంగా పెంచిన కేంద్రం, నగరంలో 1056 పెరిగిన. ఇక ఫైనల్ రేట్ ఏందో చెప్పురు, గదే కడతాం. ఇక ఊకే మీరు రోజు పెంచుడు మేము ఎందుకు? బద్మాష్ బాబా దాష్టికం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. భూత వైద్యం పేరుతో బాలికకు చిత్రహింసలు. బొగ్గుల కుంపట్లో కాళ్ళు పెట్టించిన దొంగ బాబా. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక. గ్రామీణ ప్రాంత అమాయక ప్రజల ప్రాణాలతో బాబాల ఆటలు సీరియస్గా తీసుకున్న వికారాబాద్ జిల్లా పోలీసులు అంటూ ఒక వార్త. నీకొకటి పంపిన కదా అప్పట్లో వార్తలు పెట్టిండు చూడు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ తండ్రి అసలు ఇష్టం వచ్చినట్టు భూత వైద్యం ఏందో మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ తండ్రి ఈ ఈపుల వాతలు పెట్టిన ఒక పిల్లకు వైద్యం పేరుతోటి. తీస్తా. రాజ్యసభకు రవిచంద్ర నామినేషన్ దాఖలు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి. మంత్రి పువ్వాడ తదితరుల వెంట రాగా నామినేషన్. దామోదర్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రవెల్లి. అది ఏం లేదు, బండా ప్రకాష్ తిని ఇస్తరా కార్డు వేసిపోతే అలా రవిచంద్ర గారిని కూర్చుని పెట్టారు. 6 ఏళ్ల పదవి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? 2 ఏళ్ళే మిగిలి ఉంది, అది ఇంకా 2 years ఉంది. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు 6 ఏళ్ల పదవి? 2 ఏళ్ళది ఇచ్చి దివికొండ దామోదర్ రావు, ఎటురో పార్థసారథికి ఇవ్వా, గాయత్రి రావుకి అదేనంట. లీడ్ ఇచ్చినా పట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో నకిలీ వైద్యులు ఎంతమంది? వీరిని ఎవరు పట్టుకోవాలి? నకిలీ మంత్రులు లేరా రాష్ట్రంలో? రాష్ట్రంలో నకిలీ వైద్యులు ఎంతమంది? వీరిని ఎవరు పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? అసమర్థులుగా తెలంగాణ వైద్య శాఖ అధికారులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిలో 30% వైద్యులు నకిలీలు. సిస్టంలోని లోపాలే కారణం. రిజిస్ట్రేషన్ రెన్యువల్ సందర్భాల్లో మాత్రమే వివరాలు జిల్లా అధికారులకు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు. అదే అదనుగా ఆసుపత్రుల్లో చలామణి అవుతున్న నకిలీలు. వీరు చేరినట్టు రికార్డులుండవు, వెళ్ళినట్టు ఆధారాలుండవు. నకిలీ వైద్యం పేరుతో జరుగుతున్న ఘరానా మోసాలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం. ఇగో వివాదాల మంత్రి కుటుంబంపై మరో వివాదం. ఇగో పిడికిలు బిగించింది చూడు. వీడు పచ్చి అబద్ధం. నేను చెప్తున్నాగా, కేసీఆర్ ఇంకా రిజల్ట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతా ఉంది అని తెలవంగానే అరే కండువాలు కాల్చుర్రా తేరా. ఏ పార్టీ గెలుస్తురా? కాంగ్రెస్ తెరి ఆ జెండాలు ఇక్కడ తెరి కట్టరే, అది వీకేశారు ఆ జెండా. సోనియం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఓరు నాయన, వీరంతా చీటర్ ఇంకోటి లేదు. నిన్ను బరాబర్ ఉడగొడతా మల్లారెడ్డి ఈసారి. జ్ఞానవాపి వివాదంపై సుప్రీం ట్విస్ట్. వారణాసి కోర్టులో విచారణపై సుప్రీం స్టే. ఏర్పాట్లపై కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు. వ్యాజ్యంలో తదుపరి చర్యలొద్దంటూ కోర్టుకు సూచన. 23 సభ్యుల ధర్మాసనం విచారిస్తుందని చెప్పి వెల్లడి. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు ఇవి. సో ఒకసారి ఈనాడు దినపత్రిక అది ఓకే, మన బంగారం నీకు ఓకే. సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన. ఎందుకు?
ఈయన దయ్యం పాశం తింటే ఏమొస్తుంది, కేసీఆర్ ఇంకేమైనా తింటే ఇంకేమొస్తుంది, ఏమొస్తుంది? ఈయన దేశవ్యాప్త పర్యటన చేయి, అటే పోయి పండుకో. నేటి నుంచి 8 రోజుల పాటు కార్యక్రమాలు. రైతు ఉద్యమంలో కన్నుమూసిన అన్నదాతల కుటుంబాలకు పరామర్శ. ఢిల్లీ పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్ భగవంత్ మాన్తో కలిసి చెక్కుల పంపిణీ. అన్నా హజారే దేవగౌడలతో సమావేశాలు. అయ్యా జాగ్రత్త, మావోడు ఎవరిని చేతిలో చేయితే వాడు భస్మీపటలం అవుతాడు. అన్నదాతల కుటుంబాల ఎందుకంటే వాళ్ళ కొడుకు పర్యటన ఉంది కదా, దాన్ని దాచిపెట్టడానికి ఇగో దీన్ని తెర మీద తెచ్చింది ఈనాడు ఆయన. ఆ టూర్ను దాచిపెట్టడానికి అక్కడ దావోస్లో జరిగేటువంటిది పక్కా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, చంద్రబాబును టార్గెట్ చేస్తూ అక్కడ చర్చలు జరగబోతా ఉన్నాయి. మీరు చూసుకోరిగా. ప్రాణాధారమైన పక్కన పడేస్తాం. అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రిలో వృధాగా అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం. సర్కార్దేం లేదు. ఈ రిక్రూట్ చేయరా సన్నాసులారా, సర్కారులు ఇది ల్యాబ్ల టెక్నీషియన్లను రిక్రూట్ చేయమని శాతగాలే. ఇది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ఏళ్లుగా పక్కన పడేసిన రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరం అంట. పడేస్తారు, అయిపోయి. ప్రభుత్వానికి బాధ్యత లేదన్నట్టు అసలే. మన బంగారం మంచిగా ఉంది కానీ మన బంగారం ఎటుపోయింది? నువ్వు రోజు వేసే ఎటుపోయిండు ఇవాళ ఏడు ఆయన వాడతా, ఎందుకంటే ఆడ సీక్రెట్ బెట్టి అవుతుందిగా, ఇది ఏడు అన్నట్టుగా. కాదు, కనీసం పైసలు ఇస్తారని వేయాలిగా. వేస్తాడు పిడికిలు బిగించిండుగా. ఇట్లా ఒక 20 మాటలు బిగించవచ్చు ఇందులో. ఇట్లా పిడికిలు 20 మాటలు బిగించవచ్చు ఈ పేపర్లో. అదో షెడ్యూల్ ఇదట, ఢిల్లీ ఈడ ఏంది వాతావరణం అయింది ఇది. 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. లేకపోతే వాతావరణం పొడిగా ఉండే అవకాశం. ఇట్లా మే 20 తారీఖు ఢిల్లీలో వివిధ కార్యక్రమాలకు హాజరట. ఇవాళ ఎన్ని తారీఖే? మే 20 తారీఖు. 22 తారీఖు చండీగఢ్లో అమర కిసాన్ల కుటుంబాలకు చెక్కుల అందజేత. మే 26 బెంగళూరులో మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ. మే 27 రాలేగావ్ సిద్దిలో అన్నా హజారేతో భేటీ. మే 29, 30 బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటన. ఇక మీరు చూడండి, వీళ్ళతో భేటీ అయిన తర్వాత దేశంలో కీలక రాజకీయ మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చర్చించమంటారు వాళ్ళు. ఈయన బొంగనాలు పడాక మేము ఎందుకు అన్నాం రా భయ్, అమ్మ మేము అనలేదు. వాడు మొన్న చూస్తారు కదా ఏమైందో. మొన్న ఏది శరద్ పవార్ గదే చెప్పి ఆ తర్వాత మొన్న వేరే సీఎం దగ్గరికి పోతే ఆయన కదా మేము మాట్లాడలేదు అయ్యా, ఆయన ఒత్తిగానే బదనం పట్టక పోయిన దగ్గరికి మళ్ళీ పోడు. ఎందుకంటే పోయిన దగ్గరికి మళ్ళీ పోడు, ఎందుకంటే వాళ్ళకి ఇరుకైపోయిందిగా ఈ జూట మాటలు చెప్తుండని. ఈయన పిడికిలు బిగిస్తాడు. ఇదే ఉన్నది టైటిల్ మొత్తం ఎక్కడ కూడా. కేసీఆర్ జై కాదు కేసీఆర్ జై భారత, జై భారత. కేసీఆర్ జై భారతేరా. నడుము బిగించుడట, బిగిస్తావు నడుము అంత 8 ఇంచుల నడుము, దాన్ని బిగిస్తావు నువ్వు. రాష్ట్రాలు సమానమే. గాంధీ దవాఖానలో మోకీళ్ళ మార్పిడి. విద్యాశాఖ కర్ణ ఈ కర్ణ జూనియర్ కర్ణను తీసుకొచ్చి సీనియర్ల మీద కార్యదర్శిని చేసుడు. నెలలో ఇంటర్ ఫలితాలు, కొత్త జిల్లాల్లో కోర్టులు, గ్రూప్ 1లు, సింగరేణిలో 155 క్లర్క్ పోస్టులకు దరఖాస్తు. కవితమ్మ గారు మరి 155 అట, మరి నీ కోట అమ్మాల్సి ఉంటుంది కదా కొన్ని. ఏ పనులు ఉంటాయి ఇక. ఈ కథ, ఈ పేపరు ఈయన పిడికిలు బిగించి రాజకీయ ఆర్థిక మీడియా రంగాల ఇక చూడు, రాజకీయ ఆర్థిక మీడియా రంగాల ప్రముఖులతో సమావేశాలు. దేశం కోసం అమరులైన జవాన్ల కుటుంబాలకు అపన్నహస్తం. రైతు ఉద్యమంలో చనిపోయిన కిసాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం. ఇక ఇప్పటికే రామన్ బ్యాచ్ పెట్టవచ్చు, మనం ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టాలి ఇలా మనం ట్విట్టర్లో అని వచ్చిండొచ్చు అందరికి. ఇప్పటికే ఇలా మనం ఒకటి పెట్టాలి. అందరూ ట్విట్టర్లో ఓపెన్ చేయరి, ట్విట్టర్లో ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోరి. గట్టిగా పెట్టించి దేశం కోసం, దేశ ప్రగతి కోసం, ప్రజలకు కొత్త ఎజెండాను సెట్ చేయడానికి నేను సైనికుడిగా చేస్తాడు సైనికుడు అవుతాడైనా. జాతీయ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపం, ఈ దేశం ఎటు పోవాలి. ఎవరెవరిని కలుస్తా ఉన్నాడు చెప్పు. వీళ్ళ
ఢిల్లీలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతుండే అక్కడ కేజ్రీవాల్ని కలుస్తున్నాడు. ఇక్కడ చండీగఢ్లో అమర్ కిసాన్లకు అదే అది చేస్తారంట. ఇక బెంగళూరులో మాజీ ప్రధాని ఎవరెవరిని కలుస్తున్నాడు? బెంగళూరు కేజ్రీవాల్ తర్వాత చండీగఢ్ అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, హెచ్డి దేవేగౌడ, కుమారస్వామి మాజీ సీఎం తర్వాత అన్నా హజారే, కుమారస్వామి, తర్వాత బెంగాల్ బీహార్ రాష్ట్రాలు కూడా పర్యటిస్తారు. అన్నా హజారే, బెంగాల్లో ఇక మమతా అన్నా హజారే. ఆ తర్వాత బెంగాల్ సీఎం ఎవరు? మమతా బెనర్జీ. బెంగాల్ సీఎం. ఇంకొక ఆయన బీహార్ నితీష్ కుమార్. రైట్. జూటా కేసీఆర్, చిట్ తెలంగాణ. రైట్. ఇప్పుడు ఒక ట్వీట్ చేస్తున్నా, బీ కేర్ఫుల్, ద డిస్రప్టర్ ఈజ్ కమింగ్ టు యువర్ ప్లేస్ అని చెప్పి వీళ్ళందరికీ ట్యాగ్ చేస్తూ పెడతా ఉన్నాం. ఇక దీన్ని అందరూ రీట్వీట్ చేయండి. మీరేమైనా పెట్టదలుచుకుంటే హ్యాష్ ట్యాగ్తో పెట్టాలి ఇవాళ, ఎందుకంటే మళ్ళీ ఈ దుకాణం ఉంటుందిగా. ఇగో రైట్, ఈ హ్యాష్ ట్యాగులు పెట్టండి. జూటా కేసీఆర్ చీట్స్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ని ఇవాళ ట్రెండ్లోకి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళందరికీ తెలవాలి ఈయన ఎవరెవరిని కలవబోతుండో వీళ్ళకి తెలవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న రైతాంగాన్ని ఆదుకోడు, మన దగ్గర ఉన్న నిరుద్యోగులను ఆదుకోడు, మన దగ్గర నష్టపోయినటువంటి చేనేత కార్మికులను ఆదుకోడు, ఎవరిని ఆదుకోడు. ఆడికి పోయి సరే అమర జవాన్లను ఆదుకోవడంలో తప్పు లేదు, 100% ఆదుకోవాల్సిందే. మా పైసలే ఇంకొక 100 ఎక్కువిచ్చిరా. కానీ మా సంగతి ఏంది? మా ప్రజల సంగతి ఏంది? ఈ తడిచిన ఓట్ల సంగతి ఏంది? రుణమాఫీ సంగతి ఏంది? వీటి గురించి ప్రజలారా దీన్ని రీట్వీట్ చేయండి. హ్యాష్ ట్యాగ్ జూటా కేసీఆర్. ఇగో ఇట్లా రాయండి. మీరు సోషల్ మీడియాలో ఎక్కడ రాయాలనుకున్నా హ్యాష్ ట్యాగ్ ZUTA జూటా కేసీఆర్ ఈ హ్యాష్ ట్యాగ్ రాయండి. జూటా కేసీఆర్ అని రాయండి. మొగలే ₹1 ఇచ్చినట్టేనా? అయ్యో, మొగలే ₹1 సంగతి ఇచ్చిండా? ఇంకేమైనా ఎక్కువనే ఇచ్చిండే. థీఫ్ కమింగ్ అని పెట్టిండు నరేష్ కృష్ణ. లవ్ యూ బ్రదర్. రైట్, థ్యాంక్ యూ. అయితే ఈ మొగలే పంచాయతీ చూద్దాం. ఈ మొగలే ఏమన్నాడో చూడరు బ్రదర్. ఇగో ఇయ్యలే నేను చెప్తాను. బండి సంజయ్ దానికి పోయినామంట. ఇక ఇది అయింది. ఇది అయితే ఈయన ₹1 ఇస్తా అన్నాడు. ఎవరికి? ఈ కిన్నెర మొగలేకు ₹1 ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. ఫోటో దిగిండు, అయిపోయింది. మళ్ళీ ఆ మాట లేదనుకున్నారు. ఇగో చూడ్రి. ఇగో
తెలంగాణ సీఎం కేసీఆర్ అనౌన్సెస్ RS 1 crore ఫర్ పద్మశ్రీ రెస్పెండ్ మొగులయ్య అంటూ ఇగో ఆయన ₹1 అనౌన్స్ చేసిండు అయ్యా. డేట్ ఏమైనా ఉందా ఆయన? ఇగో జనవరి 29 నాడు అనౌన్స్ చేసి ఇప్పటిదాకా రూపాయి బిల్ల లేదు. ఏమైనా ₹1 ఇచ్చిండట కదా అని అంటే ఏడిచ్చిడే ₹1 ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఈ జూటాని అనాలి కాబట్టి ఇగో ఇయ్యలే అంటున్నాడు. ఆయన ₹1 ఇచ్చింది కదా మన సీఎం. అరే ఇచ్చింది కదా. ఇక ఈ ₹1 ఇయ్యకపోగా ఇక మీకున్న ఫామ్ హౌస్ లేకి కాంట్రాక్టర్ల ఇక మళ్ళా మొగలేం తిట్టిరట. కేసు పెడుతున్నాను మాకు రాని పెట్టడానికి చెప్తాను సంగతి. నా నోట మాట వస్తావు ₹1 నాకు ఏనేది నువ్వు వచ్చి చెప్పు నీ బీజేపీ అని చెప్తున్నా నేను అది ఎందుకంటే వాళ్ళకి అల్ల ఇప్పుడు మొత్తం రికార్డింగ్ అయి మొత్తం మండాలి నాకు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయి. నువ్వు ఆ టికెట్ ఇచ్చావు కేసీఆర్ సార్ నీకు ఏదన్నా ఏ టికెట్ తింటా అట్లా అని చెప్పి తిరుగుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడుకో నేను ఇప్పిస్తావు ₹1 ఆ వీడియో తీసిన ఆయనకు ఫోన్ చేసి తిట్టుమని చెప్పిరట. అది ఇప్పుడు ఇನ್ನು అట్లా చేసి గారికి మాట్లాడతా ఎస్ఐ దగ్గరికి ఇస్తా ఎస్ఐకి ఇస్తా పోను ఎంతమంది చెప్తున్నారు అనుకున్నాను. కేసీఆర్ సార్ మా పైసలు ₹1 రాలేదా నీకు ₹1 నేను వచ్చినట్టు చేస్తావు నేను చూస్తూ చెప్తావుకో నేను మాట్లాడతావుకో అని అన్నావు అని నువ్వు ఇప్పమని చెప్పినా నాకు వాళ్ళ రికార్డింగ్ అయింది ఏమంటారు అనుకున్నా ఇప్పుడు మంది ఇప్పుడు లేకపోతే నువ్వు వస్తే లేకపోతే అది తప్పదు. పాపం ఈయనను బెదిరించి ఈయనతోటి ఇప్పుడు మొగిలే గారు ఇప్పుడు కనీసం ఒక మీ చర్చ తెర మీదకి వచ్చిందంటే కూడా ఈ సోషల్ మీడియానే కారణం. కాబట్టి ప్రజలారా మొగిలేని చీట్ చేయకుండా మొగిలే వెంటనే ₹1 ఇవ్వాలి. అనౌన్స్ చేసిన మాటలు కాకుండా జర చేతలలో చూపెట్టు కేసీఆర్. ఈ మొగిలేకి ఇచ్చింది ఇస్తానదేమో ఇడిచిపెట్టి ఆడ ₹3 లక్షల రైతు కుటుంబానికి ఇచ్చి వస్తానికి పోతా అంటున్నావు. ఈడ రైతులకేం పట్టించుకునే దిక్కు లేదు. కేసీఆర్ పరిపాలన ఎట్లుందన్నా ఒక్క మాటలు చెప్పురు మీరంతా. ఇగో ఈ హ్యాష్ట్యాగ్లు పెట్టండి, జూటా కేసీఆర్ చీట్స్ తెలంగాణ అని చెప్పి ఈ 2 హ్యాష్ట్యాగ్స్తో పెట్టి దీన్ని 1000 మందికి షేర్ చేయండి, రీట్వీట్లు చేయండి. ఇక అలాగే కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఒక్క మాటలో చెప్పండి ప్రజలారా, ఒక్క మాటలో చెప్పురి. ఇక్కడ కాదు పెట్టాలి. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు మీకు చాలామందికి అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు గోపే నాగరాజు పెట్టిండు, ఏమని పెట్టిండు హ్యాష్ట్యాగ్ ఎట్లా పెట్టిండు అంటే ఇగో ఇట్లా పెట్టిండు #ZUTA స్పేస్ ఇచ్చిండు. స్పేస్ ఇవ్వద్దిగా జూటా కేసీఆర్ అని కలిపే పెట్టాలి. ఇదంతా హ్యాష్ట్యాగ్ కూడా కలపాలి. అయితే ఇది పెట్టాల్సింది ఇక్కడ కాదు, ట్విట్టర్లో పెట్టండి, ఫేస్బుక్లలో పెట్టండి, వాట్సాప్లలో పెట్టండి #జూటా కేసీఆర్ అని చెప్పి. నేను అందుకే ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్తా ఉన్నా. రేపు మార్నింగ్ న్యూస్ ఫస్ట్ ట్విట్టర్లోనే స్టార్ట్ అవుతుంది. సో ప్రజలారా కామెంట్లు దర్శనాన్ని అందిస్తాడు మీకు.